డాక్టర్ సతీష్ కే. వారు లైఫ్ స్టైల్ మెడిసిన్, హెమటాలజీ, ఆంకాలజీ, హార్ట్ అటాక్స్ వీటన్నిటిపైన కూడా అద్భుతంగా కొన్ని వేల మందికి 30 ఏళ్ల పై నుంచి కూడా వేల మందికి వారు వైద్యం అందించి అందరినీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడానికి వారు అంకితమై పనిచేస్తున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్ డాక్టర్స్ దానికి వారు ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నారు. హార్ట్ అటాక్స్ తో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా బాగా వినపడుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి, లైక్ ఆల్కహాల్తో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సాల్ట్తో పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్. నిద్ర ఎన్ని గంటలకి లేస్తే ఆరోగ్యము? ఓన్లీ 4 hours పడుకున్నాము, రేపు 10 గంటలు పడుకున్నాం అంటే అలా కుదరదు అనమాట. ఎవ్రీ డే ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా నిద్ర లేచిన వెంటనే వామ్ వాటర్ తాగటము, తేనె వేసుకొని తాగటము, కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం తేనె వేసుకొని తాగితే. కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ? క్యాఫీన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. 4 కప్పుల కాఫీ కనుక తీసుకుంటే టర్మరిక్, జింజర్, చాలా లెమన్ టీ అని ఉంటుంది. తర్వాత సో మెనీ టీస్. మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం, తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం. సో దోస్ ఆర్ నాట్ గుడ్. అలాగే పచ్చళ్ళతో గొడ్డు కారంతో అన్నం తింటాం. మన దగ్గర అలవాటు ఏంటంటే 9 o'clock 10 o'clock తింటారు. మంచిది కాదు అది. దాంతో రీఫ్లక్స్ వస్తుంది. తర్వాత దెన్ యూ ఆర్ జస్ట్ ఈటింగ్ అండ్ స్లీపింగ్. క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకి కూడా. చాలా మంది ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. చాలా కివి బలవంతంగా తినిపిస్తుంటారు. ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఫ్రూట్ తింటే అన్నది దెర్ ఇస్ నో డేటా. ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, కోవిడ్తో కూడా తక్కువ ప్లేట్లెట్స్ అవ్వచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి? ఎక్సర్సైజ్, మళ్ళీ డైట్. ఒకవేళ తగ్గట్లేదంటే అప్పుడు కరోనా వ్యాక్సిన్స్ వల్ల నష్టం జరిగింది అంటున్నారు. ఎనీ వ్యాక్సిన్, ఎనీ మెడికేషన్ దట్ వీ టేక్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. ఈ లెగ్స్ లో క్లాట్స్ ఫామ్ అయ్యి మన లంగ్స్ లోకి వెళ్ళి బ్లాక్ చేయడం. ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు, ఆయన సడన్ గా క్యాన్సర్ వచ్చేసి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఇస్ హార్ట్ అటాక్స్ ఆల్సో ఆర్ ప్రివెంటబుల్. ఆల్కహాల్ తో ఇంకా చాలా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిజీజ్. మన యోగట్ గురించి వస్తే నైట్ టైం దట్ ఈస్ ఈక్వల్ టు పాయిజన్ అంటారు. ఎందుకని సార్? దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే నైట్ టైం. అన్ని రకాలుగా సంపూర్ణ పరిపూర్ణమైన ఆరోగ్యం బాగుండాలంటే you cannot change your genes, but you can change your lifestyle. Lifestyle changes, you can also change genes. అద్భుతంగా ఉంది. మనతో పాటు డాక్టర్ సతీష్ కే. కే అంటే కత్తుల. మన వరంగల్ ప్రాంతం వారు. 31 ఏళ్ల నుంచి అమెరికాలో అనేక అంశాల్లో గొప్ప డాక్టర్గా చాలా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్ ఫిజిషియన్స్ అండ్ ఇండియన్ డాక్టర్స్కు అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్కి చాలా పెద్ద అసోసియేషను. దానికి వారు ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. అది చాలా ప్రెస్టీజియస్, చాలా ప్రముఖమైనది బాధ్యత, ప్రముఖమైన పదవి, ప్రముఖమైన పాత్ర అది కూడా పోషిస్తున్నారు. ఆ విధంగా ఒక తెలుగువాడు అమెరికాలో ఉండే ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండటం మన తెలుగువాడిగా మనందరికీ గర్వకారణం. డాక్టర్ సతీష్ గారు అంటే పేరు కత్తుల. నిజంగానే కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు. డాక్టర్ల కత్తులతోనే పని. వారి జీవితం ఆ విధంగా కత్తులతో ఇంటి పేరు వాళ్ళు సార్థకం చేసుకుంటున్నారు. ఏదో ఒక అంశంలో స్పెషలైజేషన్ ఉంటుంది. డాక్టర్ గారి యొక్క ప్రొఫైల్ని మనం స్టడీ చేస్తే వారు లైఫ్ స్టైల్ మెడిసిన్, హెమటాలజీ, ఆంకాలజీ, హార్ట్ అటాక్స్ వీటన్నిటిపైన కూడా అద్భుతంగా కొన్ని వేల మందికి 30 ఏళ్ల పై నుంచి కూడా వేల మందికి వారు వైద్యం అందిస్తూ అందరినీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడానికి వారు అంకితమై పనిచేస్తున్నారు వారు ఎంచుకున్న వృత్తికి. అలాగే హెల్త్ కేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వారు స్పెషలైజ్డ్గా కోర్స్ చేశారు. అది లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి అందులో కూడా వారు అడ్వాన్స్డ్గా ఉన్నారు. అటువంటి డాక్టర్ సతీష్ గారు మనతో ఉండటం చాలా ఆనందము. వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ వీ మస్ట్ బి వెరీ మచ్ హ్యాపీ టు సీ హిమ్ అండ్ టాక్ టు హిమ్. వారి ద్వారా అనేక విషయాలు తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ మన ఆనందంగా ఉండే విధంగా అంటే ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని, సోషల్ హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలంటే ఏం చేయాలో డాక్టర్ గారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి గారు, శర్మ గారు. చాలా హ్యాపీ టు సీ యూ. ఈ ప్రొఫైల్ చూసిన తర్వాత చాలా ఆనందము, ఆశ్చర్యము కలిగింది. లైఫ్ స్టైల్ మెడిసిన్ అనేది ఇప్పుడు అందరూ ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. డిజార్డర్కి, డిసీజ్కి, సిండ్రోమ్కి అన్నిటికీ లైఫ్ స్టైల్ లింక్ చేస్తున్నారు. గతంలో ఆ మాట వినపడేది కాదు, ఇప్పుడు బాగా వినపడుతున్న మాట లైఫ్ స్టైల్ డిసీజ్. సో ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే మనిషి పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పనుకునేంత వరకు వాడి జీవన విధానము, దాని ద్వారా వచ్చే అనారోగ్యాలు, బాగుంటే పొందే ఆరోగ్యాలు, ఆహారము, నిద్ర, ఇవన్నీ ఎక్సర్సైజు, ఆలోచన విధానము, సోషల్ తో కాంటాక్ట్స్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి కదా లైఫ్ స్టైల్ మెడిసిన్. డెఫినెట్లీ అండి. సో లైఫ్ స్టైల్ ఈజ్ బిల్ట్ ఆన్ 6 pillars అండి. ఫిజికల్ యాక్టివిటీ, న్యూట్రిషన్, అవాయిడింగ్ రిస్కీ సబ్స్టాన్సెస్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్,
రెస్టరేటివ్ స్లీప్, తర్వాత ఇంకా మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్, సోషల్ ఇంటరాక్షన్స్, పాజిటివ్ సోషల్ ఇంటరాక్షన్స్. సో ఈ 6 pillars మీద లైఫ్ స్టైల్ మెడిసిన్ ఇస్ బిల్ట్. అండ్ వెన్ యూ లుక్ ఎట్ ఇట్, లాట్ ఆఫ్ డిజీజెస్, యాజ్ యూ కరెక్ట్లీ సెడ్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్కి రిలేటెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్స్ అనుకోండి, నేను కార్డియాలజిస్ట్ని కాదు, నేను హార్ట్ అటాక్స్ ట్రీట్ చేయను, బట్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాను. బట్ చాలా మటుకి క్యాన్సర్స్ 60% వరకు కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, స్మోకింగ్, ఎస్పెషలీ స్మోకింగ్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ఇల్నెసెస్, ఐ షుడ్ సే, అండ్ ఇట్స్ ఎ ట్రూ వెపన్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్. సో దట్స్ వాట్ ఐ కాల్ ఇట్. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైలే కదండి. సో లైఫ్ స్టైల్ కనుక మనం కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ డిజీజెస్, ఎస్పెషలీ క్యాన్సర్ ఈజ్ అ ప్రివెంటబుల్ డిజీజ్, హార్ట్ అటాక్స్ ఆల్సో ఆర్ ప్రివెంటబుల్, అండ్ దెన్ ఆల్కహాల్తో ఇంకా చాలా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిజీజెస్, రైట్? అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్ అంటుంటారు. ఫ్యాటీ లివర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్కహాలిక్ సిరోసిస్. ఓకే. లివర్ డ్యామేజ్కి చాలా కాజెస్ అండి. ఆల్కహాల్ కంటే కూడా ఇవాళ రేపు నాష్ అని ఉందన్నమాట, నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటోసిస్. అంటే అది ఫ్యాటీ లివర్ అనమాట. ఆ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ ఫ్యాట్ అంతా లివర్లో అక్యుములేట్ అయ్యి ఓసారి జెనెటిక్ కూడా ఉంటుంది. ఈవెన్ దో పీపుల్ ఆర్ స్కినీ, దే కెన్ స్టిల్ హ్యావ్ ఫ్యాటీ లివర్ అనమాట. సో అవన్నీ కూడా ఇంకా దాంతోపాటు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండి ఇంకా లైఫ్ స్టైల్ కూడా దాని మీద యాడ్ అవుతే ఇంకా ఇట్స్ అ డబుల్ బ్యామే అనమాట, డబుల్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. అబ్సల్యూట్లీ. సో అంటే హార్ట్ అటాక్స్తో పాటు బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా బాగా వినపడుతున్నాయి. అవునండి. ఈ స్ట్రోక్ కూడా బ్రెయిన్ హెమరేజ్ ఈజ్ డ్యూ టు మల్టిపుల్ రీజన్స్, ఇంక్లూడింగ్ హై బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్ కెన్ బి డ్యూ టు ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి, లేకపోతే ఆల్కహాల్తో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సాల్ట్తో పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్. సో ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్స్, ఇవన్నీ కూడా సో అలా వాటితో కూడా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా ఇది డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉండి, తర్వాత హైపర్ కొలెస్ట్రాలీమియా, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ అటాక్స్ బట్ ఆల్సో ఫర్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో బ్రెయిన్ స్ట్రోక్ అయినప్పుడు ఇట్ కుడ్ బి ఇన్ఫాక్టివ్ స్ట్రోక్, మీనింగ్ is lack of blood supply, and sometimes it could be hemorrhagic stroke, as you mentioned. So hemorrhagic stroke ఎందుకంటే మన ఇంట్రాక్రేనియల్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు అలాంటివి జరగవచ్చు. ఓసారి ఇన్ఫాక్టివ్ స్ట్రోక్, బ్లడ్ సప్లై తక్కువ అయిన తర్వాత కూడా చిన్న చిన్న హెమరేజెస్, ఒకసారి పెద్ద హెమరేజెస్ కూడా కావచ్చు అనమాట బ్రెయిన్లో. సో అది కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్. సో ఈ 31 years మీ అమెరికా వెళ్ళి 31 years అయింది. ఈ 31 ఏళ్లలో మీరు సుమారు ఎన్ని వేల మందిని ట్రీట్ చేసి ఉంటారు? థౌజండ్స్ ఆఫ్ దెమ్. నేను లెక్క పెట్టలేదు ఎప్పుడు, 1,00,000 మంది ఉంటారు ఈజీలీ ఇయర్లీ వి సీ ఎనీవేర్ ఫ్రమ్ 25 to 3,000 పేషెంట్స్, 2,500 to 3,000. సో అలా మనం చేసుకుంటే 30 yearsలో ప్రాబ్లీ 90,000, క్లోజ్ టు 1 lakh సంథింగ్. గ్రేట్ సార్. లైఫ్ స్టైల్ మెడిసిన్తో మనం ఫస్ట్ మొదలు పెడదాం. లైఫ్ స్టైల్ మెడిసిన్, తర్వాత హెమటాలజీ, తర్వాత ఆంకాలజీ, ద లాస్ట్ అండ్ లీస్ట్ హార్ట్ అటాక్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ లైఫ్ స్టైల్ మెడిసిన్. మనం నిద్ర ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎంతసేపు నిద్రపోవాలి, ఎలా నిద్రపోవాలి, మంచి నిద్ర ఎలా పోవాలి, నిద్ర చెడిపోకుండా, నిద్ర పాడవకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెప్తూ ఉంటారు. నిద్ర యొక్క ప్లేస్ చాలా ఉంటుంది. మామూలుగా నిద్ర ఎన్ని గంటలకి లేవాలి, లేస్తే ఆరోగ్యము, తొందరగా లేస్తే అందులో ఆరోగ్యం ఉంటుందా? దాన్ని ఎలా చూడాలి సార్? నిద్ర గురించి మాట్లాడుకుందాం కొంచెంసేపు. ఎప్పుడు లేస్తాం అనే దానికంటే కూడా ఎన్ని గంటలు స్ట్రైట్గా పడుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమంది 10 గంటలకు పడుకుంటారు, కొంతమంది రాత్రి 11 గంటలకు పడుకుంటారు. పడుకున్నప్పుడు ఒక 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ విదౌట్ ఇంటరప్షన్. ఈవెన్ ఇఫ్ దే స్లీప్ లేట్, గెట్ అప్ లేట్, ఇట్స్ ఓకే. సమ్ పీపుల్ స్లీప్ ఎర్లీ అండ్ గెట్ అప్ ఎర్లీ, బట్ ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేచినా 7 to 8 hours, దానికంటే ఎక్కువైనా కూడా మంచిది కాదు. తక్కువైనా కూడా దాంతో ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ నాట్ ఓన్లీ మెంటల్ డిసార్డర్స్, ఇన్సామియా అంటాం కదా, నిద్ర రాకపోవడం కానీ, నిద్ర పట్టిన తర్వాత మళ్ళీ లేవడం మధ్యలో చాలాసార్లు. సో లాట్ ఆఫ్ కాజెస్. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అనుకోండి, తర్వాత దెన్ కొంతమందికి రిఫ్లక్స్ ఉంటుంది, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీహెచ్ మధ్య మధ్యలో లేస్తుంటారు మూత్రం చేయడానికి. సో ఇవన్నీ కూడా కారణం అన్నమాట. తర్వాత ఈ రెస్టోరేటివ్ స్లీప్ అంటారు. అంటే మనం పడుకున్నప్పుడు ఇట్ షుడ్ బి ఎ రెస్టోరేటివ్ థింగ్, దట్ ఇట్ షుడ్ రియలీ రీజువనేట్ యువర్ బాడీ.
ఏదో పడుకుంటాము 2 గంటలు 3 గంటలు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో 2-3 గంటలు పడుకుంటాం అంటే అలా కుదరదు అనమాట. తర్వాత యూ కెనాట్ క్యాచ్ అప్ విత్ స్లీప్. ఈరోజు మనం ఓన్లీ 4 hours పడుకున్నాము, రేపు 10 గంటలు పడుకున్నాం అంటే అలా కుదరదు అనమాట. ఎవ్రీ డే వన్ హ్యాస్ టు స్లీప్ ఫ్రమ్ 7 to 8 hours. 7 to 8 hours నిద్ర అనేది ఇట్స్ మస్ట్. ఎన్ని గంటలు పనుకున్నాము, ఎన్ని గంటలకు లేచామన్నది కాదు, ఎంతసేపు పనుకున్నాము అది ఇంపార్టెంట్. 7 to 8 hours అనేది ఐడియల్ అండ్ హెల్తీ స్లీప్. ఎస్. అయితే ఈ 7 hours 8 hoursలో దాని ఏమంటారు, గాఢ నిద్ర అంటారు కదా, మొత్తం లోకం తెలియకుండా మరణించినట్లుగా పూర్తిగా శరీర సంబంధం లేకుండా నిద్రలోకి వెళ్ళిపోతారు కదా, అవును. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ స్లీప్ కదా. ఎస్. అది యాక్చువల్గా దాని పీరియడ్ ఎంతసేపు ఉంటుందండి? మీరు డీప్ స్లీప్, తర్వాత ఎన్ఆర్ఈఎం స్లీప్, ఆర్ఈఎం స్లీప్ అని ఉంటాయి. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అండ్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. సో మనకి డ్రీమ్స్ అవన్నీ వచ్చేది ఆర్ఈఎంలో వస్తాయి అనమాట. ర్యాపిడ్ ఐ మూమెంట్లో, ఎన్ఆర్ఈఎంలో మనం తెలియకుండా పడుకుంటాం. సో ఇది కరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉండాలి. సో ఒక 1/3 ఆర్ఈఎం స్లీప్, ఒక 2/3 ఆర్ లిటిల్ మోర్ ఎన్ఆర్ఈఎం స్లీప్ ఈ సమపాలలో ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ రెస్టోరేటివ్ స్లీప్. సో అవి లేకుండా మొత్తం ఆర్ఈఎం అయితే కూడా ప్రాబ్లం అనమాట. మంచం మీద ఎక్కిన వెంటనే కళ్ళు మూసుకుని వెంటనే డీప్ స్లీప్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సమ్ పీపుల్ స్ట్రగుల్ టు స్లీప్, సమ్ పీపుల్ జస్ట్ గో రైట్ అవే టు డీప్ స్లీప్, సమ్ పీపుల్ ఎంతసేపు లైట్ స్లీప్గా ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అనమాట. బట్ టిపికలీ విదిన్ లైక్ 15 to 20 minutes టైం. మధ్యలో మెలకు వస్తుంటుంది కొంతమందికి, ఎక్కువ మందికి. అవును. తర్వాత లేచిన తర్వాత మెలకు వచ్చిన కొంచెం నిద్రే పట్టదు, మళ్ళీ మేలుకొని అటు ఇటు తిరిగి మళ్ళీ తెలవదు అని అనుకుంటారు. ఈ స్ట్రక్చర్ని మనం ఎలా చూడాలి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇట్స్ స్లీప్ మెడిసిన్ ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సో అంటే నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తాను. స్లీప్ హైజీన్ అని ఉంటుందండి. స్లీప్ హైజీన్ అంటే ఏంటంటే మొత్తం మనం కాఫీ కానీ ఆల్కహాల్ కానీ ఒక 3 hours బిఫోర్ స్లీప్ తీసుకోకూడదు. తర్వాత బెడ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ స్లీప్ అండ్ సెక్స్, అంతే, nothing else. A lot of people, what they do is they read, they look at their phones, they are sending messages, they are talking on the phone. So it is all, your brain is stimulated. So అందుకే మన నిద్ర పట్టదాం. సో అది నిద్ర పట్టకుండా ఉండడానికి చాలా అలాంటి కారణాలు ఉంటాయి. సో అలా కాకుండా ఉండడానికి మనం ముందే స్లీప్ హైజీన్ అన్నీ పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు జస్ట్ గో టు బెడ్ ఓన్లీ టు స్లీప్. సో అదే అనమాట. అది చేస్తే తొందరగా నిద్ర పట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మధ్యలో లేవడం అనేది కొన్ని డిసార్డర్స్లో వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా స్లీప్ యాప్నీ అంటారు. అబ్స్ట్రాక్టివ్ స్లీప్ యాప్నియాలో ఏంటంటే మైక్రో అరౌజల్స్ అని ఉంటాయన్నమాట. సో దే వేకప్ thousands of times తెలియకుండా. సో మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. అది నాట్ ఎ రెస్ట్ఫుల్ స్లీప్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు పడుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే దే ఆర్ టైర్డ్. యాక్చువల్లీ దే ఆర్ మోర్ టైర్డ్ వెన్ దే స్లీప్. యూజువల్గా ఏంటంటే స్లీప్ మనం తీసుకున్న తర్వాత, పడుకున్న తర్వాత, లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటాం. కానీ ఆ డిసార్డర్లో ఏంటంటే ఎంత పడుకుంటే అంత లేజీగా అవుతారు, నెక్స్ట్ డే డ్రౌజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెస్ట్ఫుల్ స్లీప్ ఉండదన్నమాట. అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఆల్ ద టైమ్. ద వర్క్ ఆఫ్ బ్రీదింగ్ అనుకోండి, అది ఎంత కూడా ఎక్కువ అవుతుంది. ఆక్సిజన్ సప్లై కూడా బ్రెయిన్కి తక్కువ అవుతుంది. సో అలాంటి స్లీప్ డిసార్డర్స్ ఉంటాయి. తర్వాత కొంతమందికి రీఫ్లక్స్, ఇంతకుముందు చెప్పినలాగా. సో రీఫ్లక్స్ అంటే ఈ హార్ట్ బర్న్, ఎదగాళ్ళం అంటారు కదా, దాంతో కూడా వచ్చేసి వాళ్ళు మధ్యలో లేస్తారనమాట. సో తర్వాత ఈ ఏజ్ వస్తున్న కొద్ది కూడా మన స్లీప్ సైకిల్ విల్ చేంజ్. లేట్గా నిద్ర పట్టడం, ఎక్కువసార్లు నిద్రపోవడం, తర్వాత లేచిన తర్వాత నిద్ర పోకపోవడం, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ థింగ్స్. దానికోసం మంచి డైటు, ఎక్సర్సైజు ఇవన్నీ చేస్తే మంచిగా పడుకోవచ్చు. తర్వాత స్లీప్ యాప్నే అట్లాంటిది ఉందంటే ఓవర్ వెయిట్ అయితే, వెయిట్ తగ్గితే స్లీప్ యాప్నే తగ్గుతుంది. కానీ స్లీప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని స్లీప్ స్టడీస్ చేస్తే తెలుస్తుంది ఆ స్లీప్ యాప్నే ఉందా లేదా. సో ఈ రీఫ్లక్స్ కనుక ఉంటే చాలా ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, అవి తీసుకుంటే తగ్గుతుంది. డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన విధంగా తీసుకుంటే సో చాలా మట్టుకి నయం చేయొచ్చు. స్లీప్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ఎందుకంటే స్లీప్ ఈజ్ ఓన్లీ టైమ్ వేర్ యూ గెట్ రీజువనేటెడ్, రైట్? సో మళ్ళీ దీంట్లో కార్టిజాల్ అని, మెలటోనిన్ సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది పడుకునే ముందు, పీక్ వెళ్తుంది మధ్యలో, అండ్ మళ్ళీ ఇలా కిందకి వచ్చేస్తుంది మార్నింగ్ వరకు. కార్టిజాల్ విచ్ ఈజ్ యాక్చువల్లీ మేక్స్ అస్ యాక్టివ్, అది ఇలా పైకి వెళ్తుంది అనమాట పొద్దున్నే. అండ్ దెన్ ది సైకిల్ కంటిన్యూస్. So if there's any hormonal imbalance between melatonin and cortisol,
దట్ ఆల్సో కాజెస్ స్లీప్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే నిద్ర అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ రెస్ట్ టు ది బ్రెయిన్ అనాలా? బాడీ ఆల్సో, యూఆర్ గివింగ్ రెస్ట్ టు ద బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ బాడీ బాడీ. రిలాక్సేషన్. బాడీ రిలాక్సేషన్ డెఫినెట్లీ. సో ఆ మైండ్కి యూ నీడ్ సమ్ రెస్ట్. పొద్దున్న సాయంత్రం దాకా యూ ఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, యూ ఆర్ డూయింగ్ సంథింగ్, యూ ఆర్ స్ట్రెస్డ్ అవుట్ అబౌట్ సంథింగ్. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ గెట్ రీజువనేటెడ్ అండ్ యూ ఆర్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్. సో నిద్ర లేకపోతే దెన్ యూ కెనాట్ కాన్సన్ట్రేట్, యూ కెనాట్ రియలీ వర్క్. నిద్ర ఈజ్ గివింగ్ రెస్ట్ టు ది బ్రెయిన్ అండ్ బాడీ. యా, ఇట్ ఈస్. అంతే కదా. Yeah. అండ్ గివింగ్ డ్రైవింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. Yes. సో నిద్ర లేచిన వెంటనే చాలామంది రాగి నీళ్ళతో మంచినీళ్ళు తాగటము, లేకపోతే ఎక్కువ మంచినీళ్ళు తాగటము, కొంతమంది ఏమో వేడి వామ్ వాటర్ తాగటము, కొంతమంది ఏమో తేనె వేసుకొని తాగటము, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అది ఎవరికి ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత చేసుకోవచ్చండి. వాటర్ తాగడం అనేది మంచిదే, ఎందుకంటే వెన్ యూఆర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ద మార్నింగ్ యూఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మార్నింగ్ మనం లేచిన తర్వాత పనికి వెళ్తాం, తర్వాత మనం అక్కడ తాగుతామో లేదో తెలీదు. సో కొంచెం వేడి నీళ్ళు తాగితే కొంచెం స్టీమ్ కూడా ఉంటుంది దాంట్లో, దెన్ యువర్ సైనసెస్ విల్ బీ క్లియర్. కొంచెం తేనెసుకొని తాగితే యూ కెన్ డ్రింక్ లిటిల్ బిట్ మోర్ వాటర్, థింగ్స్ లైక్ దాట్. సో తేనెలో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. సో పర్లేదు వాళ్ళకి, ఒకవేళ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఇట్ మే ఈవెన్ హెల్ప్ విత్ హైడ్రేషన్ ఎవ్రీథింగ్. అంటే మన హెల్త్ని మన హెల్తీగా ఉంచుకోవటంలో బాడీని పొద్దున నిద్ర లేచిన వెంటనే వాటర్ తీసుకోవడం అనేది మంచి అలవాటే. ఇది మంచి అలవాటు. అయితే అది మామూలు వాటర్ తాగాలా, లేకపోతే హీట్ మన వేడి నీళ్ళు ఏదైనా తాగాలా? పర్లేదండి, అంటే మరీ హీట్గా కాకుండా ల్యూకమ్ వాటర్ తీసుకుంటే ఏదైనా పర్వాలేదు. సో యూ డోంట్ హ్యావ్ టు టేక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్. ఏ వాటర్ అయినా తీసుకుంటే దెన్ యూ ఆర్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ అనమాట. సార్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చేమో మనకి కాఫీ అలవాటు చేశారు. అవును. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది చాలా మందికి. కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు. అవును. కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు. కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ? ఫస్ట్లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి. అది ఏమన్నారు అప్పుడు అంటే యాక్రోలెర్మైడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటంటే క్యాఫీన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 4 కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దేర్ రికరెన్స్ విల్ బీ లోవర్, దేర్ సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట. సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి. సో అది హెల్తీనే, కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం, తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం. సో దోస్ ఆర్ నాట్ గుడ్. సో ఇప్పుడు మీరు 4 కాఫీ తాగారనుకోండి, దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం, ఎంతో మిల్క్ వేస్తాం. దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్. బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్. సో చాలామందికి అది నచ్చదు, కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. సో సేమ్ థింగ్ విత్ టీ, బ్లాక్ టీ. యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మీరు షుగర్ వేసి పాలు వేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా. సో అలా కాకుండా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్, ద ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అవన్నీ కూడా దట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట. సో తర్వాత నేను చెప్పినలాగా క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా. సో దెర్ ఈస్ సమ్ రీసెర్చ్ కాఫీతో. సో కాఫీ ఆర్ టీ ఏదైనా కానీ పాలు, పంచదార ఇవన్నీ షుగర్ కలపకుండా మనం ఆ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ అనేది గ్రీన్ టీ, హెర్బల్ టీలు కూడా వచ్చాయి. హెర్బల్ టీలు కూడా వచ్చాయండి. హెర్బల్ టీ ఆల్సో ఆర్ గుడ్. టర్మరిక్, జింజర్, చాలా లెమన్ టీ అని ఉంటుంది. తర్వాత దెర్ ఆర్ సో మెనీ టీస్. ఇవన్నీ మంచిది, హెల్త్కి మంచిది. దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. తర్వాత వాకింగ్ నిద్ర లేవటము, కాఫీ టీ తాగటము, వాటర్ తాగటం, కాలకృత్యాలు తెచ్చుకోవటం, వాకింగ్ నడకటం మొదలవుతుంది కదా. వాకింగ్, కొంతమంది యోగాసనాలు, కొంతమంది వ్యాయామం, కొంతమంది ధ్యానము, కొంతమంది ఓంకారం, ఇలా ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. సో వాకింగ్ యొక్క పాత్రను ఎలా చూడాలి సార్ హెల్త్లో? వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ అండి టు మెయింటైన్ యువర్ హెల్త్ ఫర్ మెనీ డిసీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్, ప్రివెంటింగ్ బ్రెయిన్ స్ట్రోక్, ప్రివెంటింగ్ high blood pressure. So exercise plays a very, very important role in everybody's life. Everybody should walk at least. If they cannot do other exercises on treadmill or swimming or anything, at least walk. మీకు ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ని తీసుకొని ఒక 2-3 కిలోమీటర్లు పొద్దున్న నడిచినా కానీ దట్స్ అ గుడ్ థింగ్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్.
సో దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజ్డ్ మోర్టాలిటీ. అంటే వేరే ఏమీ లేకపోయినా మీరు నిలబడకుండా ఎప్పుడు కౌచ్లో కూర్చొని టీవీ చూస్తూ ఇలా ఉంటే మీ లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది సిగ్నిఫికెంట్లీ. మొబిలిటీ ఉండాలి. మొబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు లేచి నించొని పని చేసుకున్నా కానీ ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ సిట్టింగ్. సో మీరు వాక్ చేస్తే ఇంకా మంచిది. వాక్ చేయకుండా నిలబడి పని చేసుకున్నా కానీ ఇట్స్ ఓకే అనమాట. అందుకే ఇప్పుడు చాలామంది వర్క్లో దే ఆర్ పుటింగ్ హై డెస్క్స్ అనమాట, నిలబడి పని చేస్తుంటారు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ గుడ్. అండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా డిసీజెస్కి పనిచేసి మెంటల్ ఆల్సో. ఈవెన్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్ ఆఫ్టర్ బీయింగ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్, if they exercise, their symptoms of cancer will decrease, their anxiety, depression will decrease. Also, వాళ్ళు కీమోథెరపీ తీసుకునేప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. రీసెర్చ్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు. సో అందుకని ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళకి, నాట్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్, హార్ట్ డిజీజ్ పేషెంట్స్, బట్ ఫర్ ఎవ్రీబడి ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్. దట్ షుడ్ బి దేర్ డైలీ రొటీన్ అనమాట. సో బ్లడ్ సర్క్యులేషను, బ్లడ్ పంపింగు, ఆక్సిజన్ లెవెల్స్, తర్వాత న్యూరలాజికల్ ఫంక్షనింగ్, ఇవన్నీ కూడా వాకింగ్ ద్వారా. ఎస్, డెఫినెట్లీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే ఇవన్నీ నేను చెప్పిన అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, బ్లడ్ సర్క్యులేషన్. దాంతో మనకి హార్ట్ అటాక్స్ తగ్గడం, హార్ట్ కూడా ఎక్కువ పంప్ అవుతుంది. సో ఇట్స్ లైక్ స్ట్రెస్ ఆన్ ద హార్ట్. అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి. కార్డియో ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, మామూలు ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, మామూలు వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, ట్రెడ్మిల్ మీద ఫాస్ట్గా నడవడం, ఇవన్నీ కూడా కార్డియాక్ ఎక్సర్సైజెస్. సో అవి హార్ట్ బీట్ ఎక్కువ చేస్తాయి. దాంతోపాటు మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే మామూలుగా నడిచిన బెనిఫిట్స్ ఉంటాయి. సో మామూలు వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, జాగింగ్ ఉన్నాయి. మళ్ళీ వాకింగ్లో బ్రిస్క్ వాక్ ఉంది, ఇన్ని ఉన్నాయి కదా. విచ్ ఈస్ ది బెస్ట్? అంటే డిపెండ్స్ అండి, మీరు దేనికోసం ఎక్సర్సైజ్ చేస్తున్నారని దాన్ని బట్టి. ఇప్పుడు మీరు కార్డియో చేయాలంటే ఫాస్ట్గా నడవాలి. అలా అయితేనే మీకు స్ట్రెస్ అది హార్ట్ మీద పడి దెన్ హార్ట్ కీప్స్ బీటింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రివెంటింగ్ హార్ట్ అటాక్స్. బట్ ఇంకా మీకు వెయిట్ తగ్గాలేదంటే అప్పుడు ఎక్కువసేపు నడవాలి. ఎక్కువ ఫాస్ట్ నడవే కంటే కూడా ఎక్కువసేపు ఎక్కువ దూరం నడిస్తే దెన్ యూ ఆర్ బర్నింగ్ మోర్ క్యాలరీస్ అండ్ దట్స్ హౌ యూ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ ద వెయిట్ అండ్ ఆల్ దాట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్. మీకు ఎంత చేయగలిగితే అంత చేయాలి. అంటే మన బాడీ పర్మిట్ చేయడం ఒకటి మన టార్గెట్ ఒకటి, వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్. సో ఐడియల్ వాకింగ్ అంటే దాని ఎలా చెప్పాలి? ఐడియల్ వాకింగ్ అంటే రోజు ఒక 30 minutes చేయాలండి. 30 minutes చేసి అట్లీస్ట్ 30 minutes, అబౌట్ 3 to 4 days a week, about 120 to 150 minutes of walking a week. And అలాగే 20 minutes of muscle స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అంటే డంబుల్స్ కానీ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ వెయిట్స్ కానీ పుషప్స్ కానీ ఇవన్నీ కూడా 3 times a week, 20 minutes ఈచ్ టైం అలా చేసి ఇది 5 days a week. ఇది వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ 30 minutes a day. సో దట్స్ 150 minutes a week. అంటే 5/7 4/7 అంటుంటారు. 5/7 చేయాలి. 5/7 ఇది థియరీ. యా, అది అవగానే మనకు బ్రేక్ఫాస్ట్తో మనం తిండి మొదలవుతుంది. షుగరు, బీపీ, ఒబిసిటీ, థైరాయిడ్, ఇలా రకరకాల డిసీజెస్తో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు. పెరుగుతుంది. అందుకే మీ అవసరం లైఫ్ స్టైల్ మెడిసిన్ అవసరం చాలా పెరుగుతుంది. దాని ప్లేస్ ఈజ్ బికమింగ్ మోర్ వైటల్ నౌడేస్. సో బ్రేక్ఫాస్ట్ అనారోగ్యంగా ఈ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, మళ్ళీ హెల్తీగా ఉండే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి? ఇదే డిఫరెన్స్ బిట్వీన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే జనరల్లీ స్పీకింగ్ పొద్దునే ప్రాసెస్డ్ తినకుండా, మరి వేపుడు కాకుండా ప్రాసెస్డ్ ఇప్పుడు ఉంటాయి కదండి. ఇప్పుడు అమెరికాలో ఎస్పెషల్లీ ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తుంది. బేకన్, సాసేజెస్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి కంప్లీట్గా, ఎవరైనా కానీ, వెదర్ దే హ్యావ్ డిజీజెస్ ఆర్ నాట్. అది చేయాలి. తర్వాత పొద్దున్నే ఇప్పుడు ఓట్ మీల్ అనుకోండి, లేకపోతే వెరీ లో షుగర్ సీరియల్స్ అనుకోండి, అలాంగ్ విత్ మిల్క్ ఆర్ ఫ్రూట్, ఎస్పెషలీ ఫ్రూట్ తీసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఆయిలీ ఫుడ్ అది అవాయిడ్ చేసి, కార్బోహైడ్రేట్స్ అది అవాయిడ్ చేసి, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే దట్ బి గుడ్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇడ్లీలో కార్బ్స్ ఉంటాయి, బట్ దెర్ ఇస్ ఆల్సో సమ్ ప్రోటీన్ ఇన్ దాట్.
సో మరీ ఎక్కువ తినకుండా మోడరేషన్ తింటే పర్వాలేదు, బట్ ఫ్రూట్ ఎస్పెషలీ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ తింటే దట్స్ అ గుడ్ థింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అంటే మామూలుగా ఆయా ప్రాంతాల యొక్క శీతోష్ణ పరిస్థితులు, అంటే గాలి నీరు వేడి పరిస్థితులు, జీన్స్, ఋతువులు, సీజన్స్, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు. డిజైన్ వెల్ డిజైన్. మార్నింగ్ ఏంటి, ఆఫ్టర్నూన్ ఏంటంటే, ఈవినింగ్ ఏంటి, నైట్ ఏంటి డిజైన్ చేశారు. సో మన తెలుగు వాళ్ళు ఇండియన్స్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి. మనం బేసిక్గా మన తెలుగు వాళ్ళం, మనకు పొద్దున్నే ఇడ్లీలు దోశలు మన బ్రేక్ఫాస్ట్ అంటే, మధ్యాహ్నం అన్నము కూరలు పప్పు పచ్చళ్ళు మనకి, మళ్ళీ సాయంత్రం ఏదో ఉండలేదు, నైట్కి మళ్ళీ కొంతమంది ఎక్కువ మంది భోజనం ఇప్పుడు తగ్గుతుంది, టిఫిన్లకు వచ్చేస్తున్నారు కదా. మన తెలుగు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఎలా చూడాలి, డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి డిజార్డర్ లేని వాళ్ళని, డిజార్డర్స్ షుగర్ అది ఉంటే షుగర్ అవాయిడ్ చేయడం బెటర్. అలాగే హైపర్ టెన్షన్ వాళ్ళు సాల్ట్ అవాయిడ్ చేయాలి. సాంబార్ అది ఉన్నా కానీ దాంట్లో తక్కువ సాల్ట్ వేసుకోవడం అట్లాంటివి. చట్నీలు ఇది కాదండి, మీరు బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఇడ్లీ కంటే కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ చట్నీ అనుకోండి, లేకపోతే ఇంకొక చట్నీ ఏదైనా తీసుకుంటే, టమాటా చట్నీ ఈజ్ ఓకే, బట్ పీనట్స్ చట్నీలో దాంట్లో క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, తర్వాత దెన్ దే యాడ్ సో మచ్ సాల్ట్ ఇన్ దాట్. సాంబార్ ఈజ్ ఫైన్ బట్ నాట్ టూ మచ్ సాల్ట్ ఇన్ దాట్. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఫ్రూట్ ఎస్పెషలీ అవి కూడా లో షుగర్ కాంటెంట్ ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అనుకోండి, గ్రేప్స్లో షుగర్ ఉంటుంది మళ్ళీ, తర్వాత కివీ ఫ్రూట్స్ అనుకోండి, ఇలాంటివన్నీ కూడా, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ విచ్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. అంటే షుగర్ వాళ్ళేమో షుగర్ ఉండేవి తీసుకోకూడదు, అవును. బీపీ వాళ్ళేమో సాల్ట్ ఉండేది తీసుకోకూడదు, అవును. ఈ రెండు ఉన్న వాళ్ళేమో ఈ రెండు తీసుకోకూడదు. అంతే అలవాటు అవుతుందండి. అంటే ఇప్పుడు టేస్ట్ ఈజ్ అక్వైర్డ్. ఇప్పుడు కొంతమంది సాల్ట్ లేకుండా తిని సాల్ట్ ఉంటే ఏంటి ఇలా ఉందంటారు అన్నమాట. అంటే మనం ఎలా మన బాడీని ట్రైన్ చేస్తామో అలాగే. సో ఇప్పుడు అమెరికాలో చూడండి, చాలామంది స్పైసీ ఫుడ్ తినరు అక్కడ, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఇక్కడ మన దగ్గర ఏంటి, మన దగ్గర స్పైస్ లేకుండా తినలేము మనం. సో అలా మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన విధానం అది. ఇప్పుడు అలా లేకుండా ఇఫ్ యూ రియలీ వాంట్ టు అవాయిడ్ సాల్ట్ అంటే తక్కువ చేయాలి, మెల్లమెల్లగా కట్ డౌన్ చేస్తూ చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. అవాయిడ్ వైట్స్ కూడా అంటున్నారు కదా, అన్నము, పాలు, మిల్క్ పదార్థాలు, అవాయిడ్ ఆల్ వైట్స్. వైట్స్ రైస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని, ఎందుకంటే వి కుక్ ఇట్ సచ్ అవే దాంట్లో ఉన్నవన్నీ తీసేస్తాము, తర్వాత ఇట్స్ ఆల్ స్టార్చ్ కదండి, ఇట్స్ లైక్ హెవీ కార్బోహైడ్రేట్ కాంటెంట్. అది కాకుండా ఈ జొన్న రొట్టె అట్లాంటివి తింటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అది, సో దట్స్ బెటర్. సో రాగి కూడా, సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా. పల్లెటూరులో వచ్చిన వాళ్ళకి, ఒక రకమైన లైఫ్ స్టైల్ వచ్చిన వాళ్ళకి సద్దన్నం తినే అలవాటు ఉండేది. పొద్దున్న సద్దన్నం తింటాం, అలాగే పచ్చళ్ళతో గొడ్డు కారంతో అన్నం తింటాం, మజ్జిగ వేసుకుని అన్నం తింటాం, ఉల్లిపాయలు నంచుకోవటం పొద్దున్నే. టిఫిన్ అలవాట్లేదు, ఇదే మన ఆహారం ఉండేది కదా. దాన్ని ఎలా చూడాలి సార్? అది అంటే అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు కూడా, ఇవన్నీ తిన్నా కానీ పొలంకి వెళ్ళేవాళ్ళు, పని చేసేవాళ్ళు, వాళ్ళ యాక్టివిటీ వేరే. ఇప్పుడు మనకి ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, నాట్ ఓన్లీ ఫుడ్ బట్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ కెమికల్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ తినే ఫుడ్లో ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్, లేకపోతే ప్రాసెస్ దాంట్లో కెమికల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు దాంతోపాటు ఇవన్నీ తింటే ఇంకా ఇట్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు చేసింది మనం ఫాలో అయితే మనకు కూడా బాగుంటుందని అనుకోలేం. అంటే గాలి, నీరు, ఆహారము మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ కదా. అవును. కాబట్టి మనం అది నాట్ సజెస్టబుల్. ఇట్స్ బికాజ్ మారుతున్న కాలం కొద్దీ, తర్వాత మీరు చేసే పనిని బట్టి వాటిని కూడా యూ హ్యావ్ టు రియలీ చేంజ్ యువర్ డైటరీ హ్యాబిట్స్. సో చాలా మంది డాక్టర్లు ఏమంటే సద్దన్నం చాలా మంచిది అంటున్నారు. సద్దన్నం అంటే ఇంకా దాన్ని బయట పెట్టి మళ్ళీ దాన్ని చేయడం అంటే స్టిల్ ఇట్ హ్యాస్ కార్బోహైడ్రేట్ కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. సో పొద్దున రైస్ తింటే నిద్ర కూడా వస్తుంది, బికాజ్ బాడీ రియలీ డ్రౌజినెస్ వస్తుంది. సో అందుకే లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తే దెన్ యూ విల్ బీ యాక్టివ్, అండ్ దెన్ యూ కెన్ ఈట్ లైట్ లంచ్, అండ్ దెన్ డిన్నర్ ఒకటి తొందరగా చేయాలి. డిన్నర్ కూడా మన దగ్గర అలవాటు ఏంటంటే 9 o'clock 10 o'clock తింటారు, అందుకే మంచిది కాదు అది. దాంతో రీఫ్లక్స్ వస్తుంది, తర్వాత దెన్ యూ ఆర్ జస్ట్ ఈటింగ్ అండ్ స్లీపింగ్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ విత్ దాట్. సో అందుకని 6-7కి డిన్నర్ అవనిచ్చేసేయాలి. తర్వాత దెన్ ఇంకా డోంట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ ద నెక్స్ట్ 12 hours ఆర్ సంథింగ్. సో అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అవుతుంది, అది వస్తుంది కదా. సో your body will regenerate and recuperate in that time. లేకపోతే బాడీ విల్ బీ కాన్స్టెంట్లీ వర్కింగ్, బికాస్ మనం తిన్నది డైజెస్ట్ అవ్వాలి, అది సర్క్యులేషన్స్లోకి వెళ్ళాలి. సో your body is constantly working.
So liver also has to work because liver is the storage for all the calories and all these ఇవి కదండి nutrients. అంటే మొన్నటి వరకు మన వాళ్ళు పొద్దున పూట ఏదో అన్నం తినేసి 3 పూట అన్నం తినేవాళ్ళు, కానీ 6 గంటలు 7 కల్లా అయిపోయేది మొత్తం. అవును, 7 కల్లా మంచం ఎక్కేసేవాళ్ళు. ఎస్, పొద్దున తెల్లవారుజాము 4 గంటలకు లేచేవాళ్ళు, పాలు తీసుకునేవాళ్ళు, పొలాలకు వెళ్ళేవాళ్ళు, ఎస్, చదువుకునేవాళ్ళు. ఏ రంగాన్ని ఎంచుకున్న వాళ్ళైనా వాళ్ళ పని ఏదైనా కానీ అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైజ్, అవును, అర్లీ టు ఈట్, ఇవన్నీ మనకు హ్యాబిట్స్ ఉండేవి. సో మన సిటీ లైఫ్లో టైమింగ్స్, వర్క్ షెడ్యూల్స్ అన్ని మారిపోతున్న వల్ల, పొల్యూషన్ వల్ల అండి ఫర్ ద లాస్ట్ 25-30 years చూస్తున్నాం కదా. నేను వస్తాను ఇండియాకి, అండ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ అమెరికా. సో ఇట్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. There are people who follow strict dietary habits, strict sleeping pattern, strict exercise protocol, but there are a lot of them who don't do any of those. So it's not only unique to India, but anywhere in the world. It's a global issue. It's a global issue. Yeah. ఇప్పుడు మైండ్ అండ్ బాడీ మధ్య ఆ సంఘర్షణ అవుతుంది కదా, అది కూడా బాగా ఇల్ హెల్త్ తీసుకొస్తుంది కదా. Yes, its mind will definitely have the stress. Stress will release bad hormones like cortisol అనుకోండి, ఎపినెఫ్రిన్ అనుకోండి, నార్ఎపినెఫ్రిన్ అనుకోండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మీకు there are so many other things. Stress can cause heart attacks, strokes, high blood pressure, ఇవన్నీ కూడా. And there is also some relationship between stress and cancer too. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. ఇది మన లైఫ్ స్టైల్. మీరు ఇందాక లైఫ్ స్టైల్ మెడిసిన్లో 6 చెప్పారు. ఎస్, దాంట్లో ఫుడ్ చెప్పారు, స్లీప్ చెప్పారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు మీరు. సో అందుకే స్ట్రెస్ మేనేజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఇట్స్ మేనేజబుల్. అంటే కొంతమంది అంటారు, అండ్ ఇఫ్ దే కెనాట్ మేనేజ్ ఇట్స్ అ డిజీజ్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్ దేర్ డాక్టర్. బట్ రోజు మీరు కరెక్ట్ ఆహారం తీసుకుంటే, ఇఫ్ యూ రియలీ ఈట్ వెరీ హెల్తీ ఫుడ్ లైక్ నట్స్ అనుకోండి, ఫ్రూట్ అనుకోండి, వెజిటబుల్స్ అనుకోండి, మీ డిప్రెషన్ కూడా తగ్గుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఫ్యాటీ ఫుడ్ తీసుకొని ఇంకా వేరే హై కార్బ్, దెర్ ఇస్ అ రీసెర్చ్ ఆన్ దట్. ఫుడ్కి, బ్రెయిన్కి, హెల్త్కి లింక్ ఉంది. డెఫినెట్గా ఉంది. మందు దాగి 2 బిర్యానీ నాన్ వెజ్ తిన్నవాడు మైండ్ వేరే ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళు వేరే ఉంటుంది, మైండ్ వేరే ఉంటుంది. మైండ్ అండ్ ఆల్సో బాడీ బికాస్ దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఆల్సో. ఒక పేషెన్స్, ఒక కూల్నెస్, తర్వాత కూల్ థింకింగ్, అవును, మంచి గుడ్ థాట్స్. సో ఈ డిప్రెషన్ అదంతా కూడా తగ్గుతుంది మంచి న్యూట్రియంట్స్ తీసుకుంటే. సో దట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ. సో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ని ఎలా సజెస్ట్ చేస్తారు సార్ మీరు? లంచ్ అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అండి. సో హూ ఎవర్ ఇఫ్ దే వాంట్, అంటే అన్ని సమపాలలో ఉండాలి. సో ఒక సర్వింగ్ ఆఫ్ వెజిటబుల్స్, 1 or 2 servings of fruit. You can eat yogurt. Yogurt is okay. Yogurt is good. ఎందుకంటే దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి, దాంట్లో కాల్షియం ఉంటుంది, పాలతో చేసింది కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది. సో యోగర్ట్తో తినొచ్చు. అండ్ దెన్ యూ కెన్ ఈట్ వెజిటేరియన్ డైట్. అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఈజ్ ఎస్పెషలీ ల్యాంబ్ అనుకోండి, రెడ్ మీట్ యూ షుడ్ అవాయిడ్. సో వెజిటబుల్స్తో తీసుకుంటే దట్స్ ఎస్పెషలీ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఆర్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఆర్ బెటర్ దెన్ డీప్ ఫ్రైడ్ అనమాట. యోగట్ గురించి ఎక్కువ ఈ మధ్య చర్చ జరుగుతుంది. ఎందుకు అది ఒకసారిగా అంత లైమ్ లైట్లోకి వచ్చింది? అంటే యోగట్లో చాలా మంచి ఉన్నాయండి. దెన్ యూ హ్యావ్ ప్రోబయాటిక్స్. ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అని ఒకటి వచ్చిందన్నమాట. గట్ మైక్రోబయోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హార్ట్ అటాక్ కాజేషన్, ఇన్ క్యాన్సర్ ఫార్మేషన్. గట్ మైక్రోబయాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన బాడీలో దెర్ ఆర్ సో మెనీ బ్యాక్టీరియా విచ్ హెల్ప్. Actually, there are more bacteria which help us than harming us అనమాట. సో అందుకని we have to really maintain that flora. You have to maintain that bacteria, good and bad bacteria. So there's always that balance. So a balance ఉండాలంటే you have to take good nutrition. That includes yogurt అనమాట. Yogurtలో there are a lot of probiotics. సో అవి మన గట్కి హెల్ప్ చేస్తాయి. యోగర్ట్ అంటే పెరిగే అంతే. అవును. మజ్జిగ సార్? Majjiga is also good. Majjiga is also basically a product of byproduct of curd or yogurt. మన యోగర్ట్ గురించి వస్తే, ఈ కర్డ్ దీని గురించి వస్తే, నైట్ టైమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ అంటారు. ఎందుకని సార్ నైట్ టైం? అలా ఏం లేదండి, నాట్ రియలీ. సో దే కెన్ ఈట్ నైట్ టైమ్, బట్ దే హ్యావ్ టు ఈట్ లిటిల్ ఎర్లీ లైక్ 6-7. లేకపోతే మళ్ళీ అదేంటంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే దెన్ యూ మే హ్యావ్ రీఫ్లక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నైట్ టైమ్. సో అందుకని యూ నీడ్ టు జస్ట్ డూ దట్ ఎర్లీ ఆన్ లైక్ 6 o'clock 7 o'clock. అదేం లేదు, పాయిజన్ అని ఏం లేదు. అంటే కొలెస్ట్రాల్ ఏమైనా పెంచుతుందా? కొలెస్ట్రాల్ పెంచుతుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఫ్యాట్ ఫ్రీనా లేకపోతే ఫ్యాట్ యోగర్ట్, దాన్ని బట్టి.
సో ఇఫ్ యూ రియలీ టేక్ అ లాడ్ ఆఫ్ యోగర్ట్ కొంచెం తీసుకుంటే పర్వాలేదు. కాకపోతే యోగర్ట్ మనం ఒక డబ్బా అంతా తినేస్తే అండ్ డెఫినెట్లీ దర్ ఇస్ ఫ్యాట్ ఇన్ దట్. సో సమపాలలో తీసుకుంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు అందులో మన మిల్క్ అది యోగట్ చాలా కొంచెం హెల్త్ అంతా దాన్ని లింక్ చేస్తున్నారు, బ్యాక్టీరియా లింక్ చేస్తున్నారు, ఎస్, గట్ హెల్త్కి లింక్ చేస్తున్నారు. మరి నెయ్యి, వెన్న వాటిని ఎలా అవి కూడా తినొచ్చు. అంటే తక్కువ క్వాంటిటీలో తినాలి, ఎక్కువ తినకూడదు. సో తింటే ఎక్కువ తింటే నష్టం, కానీ మామూలుగా తింటే ఇట్స్ ఓకే. మితంగా తింటే పర్వాలేదు. సో డిన్నర్ అనేది మనం భోజనం చేయొచ్చా మధ్యాహ్నం లాగా, లేకపోతే టిఫిన్లే చేయాలా, ఫ్రూట్స్ తినాలా, ఎలా? ఈవినింగ్ యూ టేక్ బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు తీసుకున్నా కానీ, వెదర్ ఇట్ ఈస్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీథింగ్. సో లైక్ ఐ సెడ్, యూ హ్యావ్ టు రియలీ టేక్ ఫ్రూట్, వెజిటబుల్స్ అప్పుడు కూడా, డిన్నర్లో కూడా, అండ్ యోగర్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అన్ని సామాన్లు తీసుకోవాలి. మనం ఎలా అంటే మన కల్చర్లో వీ ఈట్ లాట్ ఆఫ్ రైస్తో పాటు కొన్ని కర్రీస్ వేసుకుంటాము, బట్ ఈట్ మోర్ కర్రీస్ విత్ లెస్ సాల్ట్. రివర్స్లో ఉంది మనం, రివర్స్ చేస్తాం కదా. సో అలా కాకుండా మోర్ వెజిటబుల్స్ విత్ లెస్ రైస్, ఆర్ రాత్రికి జొన్న రొట్టె అలా తినొచ్చు. సో ఈ మిల్లెట్స్ అంటాం కదా, రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ అట్లాంటివి తింటే, ఎందుకంటే ఈ గోధుమ దాంట్లో కూడా మైదా ఎస్పెషలీ ఇట్స్ నాట్ గుడ్, ఎందుకంటే బ్లీచ్డ్ ఇది కదా, ఎంత బ్లీచ్ చేస్తే అంత బ్యాడ్ అనమాట. సో అందుకని మైదా అవాయిడ్ చేయాలి. తర్వాత ఎనీథింగ్ వైట్, యాజ్ యూ సెడ్, ఇది మనం పాలిష్ చేయిస్తాను రైస్కి, దేర్ ఆల్ నాట్ గుడ్. పాలిష్ రైస్ ఇస్ నాట్ గుడ్. సో యూ ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ అవుట్. వాటి మీద ఉండే వైటమిన్స్ అనుకోండి, అవన్నీ కూడా థైమిన్ అదంతా కూడా వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి. సో అందుకని ఎంత తక్కువగా దాన్ని రిఫైన్ చేస్తే అంత మంచిది అన్నమాట. అంటే మీరు ఇందాక ఫుడ్ గురించి చెప్తూ సరే మన యోగట్ గురించి మాట్లాడుకున్నాం, దాని ప్లేస్ చాలా గ్రేట్ ప్లేస్ అన్నారు. అయితే ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటూ, ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. మన బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్కడ కానీ డిన్నర్ కానీ ఎక్కడైనా కానీ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అన్నారు కదా. అవును. బట్ ఈ ఫ్రూట్స్ వల్ల కొన్ని షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు కదా, దాన్ని ఎలా షుగర్ ఉన్న ఫ్రూట్ అవాయిడ్ చేయాలి. గ్రేప్స్ కానీ, బనానాస్ కానీ, వీటిలో షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. సపోటాలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి, దాని స్ట్రాబెర్రీస్ అనుకోండి, బ్లూబెర్రీస్ అనుకోండి, ఇలాంటి ఫ్రూట్ తింటే, కివీ ఫ్రూట్ కానీ, ఇవన్నీ కాస్ట్లీ కదా మీరు చెప్తున్నారు. అంతే. అంటే న్యాచురల్గా దొరికే జామ పండ్లు కొని తీసుకోవచ్చు. తర్వాత ఇంకా వేరే ఉంటాయి కదండి, లైక్ లెస్ షుగర్ ఉన్నవి, అవి తీసుకుంటే పర్వాలేదు. మన దొరికేవి జామ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి సార్ లెస్ షుగర్? అంటే మామిడి పళ్ళు ఉంటాయి, కానీ కొన్ని మామిడి పళ్ళలో షుగర్ కంటెంట్ చాలా ఉంటుంది. సో షుగర్ కంటెంట్ లేని తక్కువనే తినొచ్చు. అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు ఈట్ మ్యాంగోస్, బట్ లిమిటెడ్గా. సో సీతాఫలంలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇది, కానీ బట్ ఎనీథింగ్ యూ ఈట్ యూ హ్యావ్ టు ఈట్ లిమిటెడ్. షుగర్ ఎక్కువ ఉన్నవి. యాపిల్ తీసుకోవచ్చు, యాపిల్స్ కూడా తినొచ్చు. షుగర్ పెద్ద ఇబ్బంది లేదు. బొప్పాయి కూడా తినొచ్చు. సో దాంట్లో కొంచెం షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వైటమిన్ ఏ అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. సో ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫ్రూట్. టోటల్గా ఈ నిద్ర, ఆహారము, వ్యాయామము, వాకింగ్, ఆలోచన, ఇవన్నీ మీరు లైఫ్ స్టైల్లో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ అనేది అది మెంటల్ హెల్త్ కింద వస్తుంది కదా. అవును. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు మనిషి? ఇట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్కరికి ఎంత స్ట్రెస్, కొంతమందికి కొంచెం స్ట్రెస్ ఉంటే కంగారు పడిపోతుంటారు. కొంతమందికి ప్రపంచం మునిగినా వాళ్ళకి ఏమనిపించదు. అంటే పర్సనాలిటీ, జెనెటిక్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తారు. నేచర్. కాకపోతే ఎలా చేయాలంటే, ఇప్పుడు బాగా స్ట్రెస్ అవుతున్నప్పుడు దే హ్యావ్ టు లిమిట్ దేర్ యాక్టివిటీస్. ఇఫ్ దే కెనాట్ హ్యాండిల్ సంథింగ్, దే హ్యావ్ టు స్కేల్ ఇట్ డౌన్. సో అలాగే ఎక్సర్సైజ్తో హెల్ప్ అవుద్ది స్ట్రెస్. మంచిగా పడుకున్నా కానీ అది హెల్ప్ అవుద్ది. ఇంతకుముందు చెప్పినట్టుగా డైట్ మంచిగా తీసుకుంటే కూడా యూ కెన్ మేనేజ్ స్ట్రెస్. సోషల్ ఇంటరాక్షన్స్, దాంతో కూడా పాజిటివ్ సోషల్ ఇంటరాక్షన్స్. ఎప్పుడు ఇంట్లో కూర్చొని లోన్లీగా కూర్చుంటే స్ట్రెస్ ఎక్కువ అవుద్ది. అదే మీకు బయటికి వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్ని కలిశారు, వాళ్ళతో సోషలైజేషన్ చేశారు, సో అలా చేస్తే దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. దట్ విల్ రెడ్యూస్ ద స్ట్రెస్ అ లాట్. అంటే మన మ్యూజిక్, సంగీతము, సాహిత్యము అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. హ్యావ్ ఎ హాబీ అండి. నేను అందరికి చెప్తానండి, మా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా మోటివేషనల్ ఇచ్చినప్పుడు స్పీచెస్, ఐ టెల్ దమ్ హ్యావ్ ఎ హాబీ, ఇట్స్ ఎ లెట్ అవుట్ ఫర్ యూ. ఎందుకంటే చాలా స్ట్రెస్ అంతా చేసి వచ్చి మనం ఏంటంటే ఒక పాట పాడుకున్నాము, లేదంటే ఒక మ్యూజిక్ ప్లే చేసాము, ఒక ఆర్ట్ వేసాము, ఒక పెయింటింగ్, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీవర్స్. సో ఇవన్నీ ఒక హాబీ ఉండి ఇవన్నీ ఉంటే, పెట్ దగ్గరికి వెళ్ళి పెట్ చేసినా కానీ దట్స్ ఎ రిలాక్సేషన్. మ్యూజిక్ థెరపీ అంటాం, మ్యూజిక్ థెరపీ కూడా ఉంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ. సో మ్యూజిక్ వినడం, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు స్పిరిచువల్ హెల్త్ అంటారు కదా. అవును. స్పిరిచువాలిటీ కూడా థింకింగ్, ఫిలాసఫీ ప్రాసెస్, అది కూడా హెల్త్ని పెంచుతుంది అంటారు. అది దెర్ ఇస్ రీసెర్చ్ ఆన్ దాట్. సో ఈ స్పిరిచువాలిటీ కానీ, మెడిటేషన్ కానీ, ఇవన్నీ కూడా
పీపుల్ హూ థింక్ స్పిరిచువలీ ఆర్ లెస్ స్ట్రెస్డ్ అవుట్ because their the perspective is different. Cool. So they look at everything in spiritually, so they are not that much stressed out. అగ్రెసివ్నెస్ నుంచి ఒక ఒక కామ్ అండ్ కూల్ వస్తుంది. మెడిటేషన్తో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెడిటేషన్తో కూడా there are lot of research showing less blood pressure lowering effects, high blood pressure ఉన్న వాళ్ళకి. తర్వాత those who have stress, it can reduce stress also. అలాగే స్లీప్ కూడా ఇట్ కెన్ ఇంప్రూవ్. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి మెడిటేషన్తో. స్లీప్ హైజీన్కి ఉపయోగపడుతుంది. స్లీప్ హైజీన్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సరే, ఈ ఓంకారము ఇది చేస్తారు కదా, ఓంకారము ప్రాణాయామం, అది దాన్ని ఎలా చూడాలి? అది కూడా చాలా బెనిఫిషియల్. సో ఇట్ కెన్ ఇంక్రీజ్ యువర్ లైఫ్ స్పాన్, ఇట్ కెన్ ఇంక్రీజ్ యువర్ లంగ్ కెపాసిటీ, ఇట్ కెన్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. సో ప్రాణాయామం ఆల్సో రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ప్రాణాయామం ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో మొత్తం ఇదంతా కూడా ఓంకారం నాదంతో ఉంటుంది మొత్తం సృష్టి అంతా. నాసా వాళ్ళు కూడా అదే చెప్పారు ఫైనల్ గా. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, వాళ్ళు ఓం అనుకోవచ్చు, కొంతమంది వేరే అనుకుంటారు. సో ఇలా సో దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ పీపుల్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ మెడిటేషన్ చేసినప్పుడు. కొంతమంది మామూలుగా కళ్ళు మూసుకొని దే ఇమాజిన్ విచ్ ఎవర్ ఈజ్ ప్లజెంట్ ఫర్ దెమ్. సో అలా అనమాట. సో ఇలాంటివి చేసినా కొంచెం మైండ్కి కొంచెం వెన్ యు ఆర్ అవేక్ you are putting your mind to rest anamata. Your body needs exercise. So this is kind of exercise for the mind or brain. So padukunnappudu vere rakanga untadi. When you are awake and when you are really not thinking about anything, when you are thinking about something, when you are focusing on something, your mind will work differently. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు కదా. అవును అవును. ఇదంతా కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అండి ఇదంతా. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనకు తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి బాడీలో. సో మెడిటేషన్ చేస్తే కూడా ఇట్ విల్ హ్యావ్ ఫిజికల్ బెనిఫిట్స్ డెఫినెట్లీ. అంటే మనం లోపలికి చూసుకోవటం, లుక్ ఇన్ టు అవర్ సెల్ఫ్స్. ఎస్. అండ్ అప్పుడు ఫోకస్ చేస్తాము కొంచెం దేని గురించి ఆలోచించాము. ఓన్లీ వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఓన్లీ సర్టన్ థింగ్ ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. ఇవన్నీ మెడిటేషన్లో వస్తాయి. సో లివింగ్ ఎంత ఇంపార్టెంటో లివర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అవును. సో ఈ లివర్ యొక్క పాత్ర ఏంటి సార్? వాట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ లివర్? లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో అదేంటంటే అన్ని టాక్సిక్ ఇవి ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని క్లీనప్ చేయడం కానీ, తర్వాత మనకి కావాల్సిన ఎనర్జీని స్టోర్ చేయడం కానీ, తర్వాత మనకు కావాల్సినప్పుడు ఈ గ్లైకోజన్ అని ఉంటుంది అనమాట, దాన్ని మెటాబలైజ్ చేసి మన గ్లూకోజ్గా మన బాడీలోకి మళ్ళీ పంపించడం కానీ ఎనర్జీకి, వీటన్నిటికి లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెటాబలైజ్డ్ ఇన్ ద లివర్. For example, medications and things like that. So, liver is a very important organ. సార్ థ్యాంక్ యూ సార్. ఈ లైఫ్ స్టైల్, ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాము. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇందులో న్యూట్రిషన్ గురించి చెప్పారు, ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పారు, స్లీప్ గురించి చెప్పారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు, సోషల్ కనెక్షన్స్ గురించి కూడా చెప్పారు. సో ఫ్యాటీ లివర్, దాన్ని ఏమంటారు సార్? లివర్లో ఫ్యాటీ లివర్ అనే మాట బాగా వినపడుతుంది. అది కూడా అదే అండి. ఫ్యాటీ లివర్ ఇస్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి డ్యూ టు హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ షుగర్. కొంతమందికి జెనెటిక్గా వస్తుంది, కొంతమంది ఒబిసిటీ ఉంటే వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్. సో దీన్ని నాష్ అంటారనమాట, నాన్ ఆల్కహాలిక్ స్టియటోహెపటైటిస్. సో దాంట్లో ఏంటంటే చాలామందికి ఇప్పుడు సిర్రోసిస్కి అదొక వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అయిపోయింది అనమాట. సో ఆల్కహాల్ తాగితేనే కాదు, ఇలాంటి ఉన్నా కానీ, నాష్ ఉన్నా కానీ సిర్రోసిస్ వస్తుంది అనమాట. సిర్రోసిస్ అంటే దట్ కెన్ లీడ్ టు ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్, క్యాన్సర్స్ కూడా రావచ్చు దాంతోపాటు. సో అందుకని ఫ్యాటీ లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మేనేజ్. ఎలా మేనేజ్ చేస్తాం? ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం కానీ, ఫ్యాటీ సబ్స్టాన్సెస్ అవాయిడ్ చేయడం కానీ, హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం, డయాబెటీస్ ఉంటే దానికి కరెక్ట్గా మందులు వాడి షుగర్ని తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే ఫ్యాట్ లివర్ తగ్గుతుంది. ఇందా మీరు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా గురించి చెప్తూ, గుడ్ బ్యాక్టీరియాని మనం పెంచుకోవాలి, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించుకోవాలి. మన గుడ్ బ్యాక్టీరియా మనం బాగా చేసుకుంటే మన గట్ హెల్త్ బాగా ఉంటుంది. అవన్నీ కూడా మొత్తం దట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నారు మీరు, హెల్త్ కదా. దట్ ఈస్ మెజారిటీ, నాట్ ఎవ్రీథింగ్ బట్ ఆల్మోస్ట్ మేజర్ పార్ట్. అయితే గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా. అవును అవును. వాటిని ఎలా మనం గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెంచుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి? అది గుడ్ పాయింట్ అండి, గుడ్ క్వశ్చన్. ఎల్డిఎల్ అనేది మన బాడీలో ఉంటుంది. ఎల్డిఎల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ అవి కూడా. దెన్ హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాం, అవి ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. సో దట్ కెన్ యాక్చువల్లీ కంట్రోల్ దిస్ ఎల్డిఎల్, ఇట్స్ కెన్ న్యూట్రలైజ్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎల్డిఎల్ అనమాట. సో ఎల్డిఎల్ తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్, మళ్ళీ డైటు, ఇవన్నీ అనమాట. ఒకవేళ తగ్గట్లేదంటే అప్పుడు స్టాటిన్స్ అని ఉంటాయి. ఇప్పుడు రోజువా స్టాటిన్ అని, లేకపోతే సింవా స్టాటిన్, ఇలాంటి చాలా ఉన్నాయి మార్కెట్లో.
ఇప్పుడు కొత్తగా ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కూడా వస్తున్నాయి అనమాట, రిపాతా అని అట్లాంటివి. సో అవి ఇంజెక్షన్స్ కొన్ని ఎవ్రీ 2 వీక్స్కి ఉన్నాయి, ఎవ్రీ 6 మంత్స్కి అట్లా కూడా వస్తున్నాయి అనమాట. వాటితో డ్రాస్టిక్లీ తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్ని. సో ఎల్డిఎల్ చాలా తగ్గిపోతుంది. కొన్ని డ్రగ్స్ హెచ్డిఎల్ని పెంచుతాయి. ఎక్సర్సైజ్ కెన్ ఇంక్రీజ్ హెచ్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే రోజు 30 to 40 minutes అలా చేస్తే ఇట్ కెన్ ఇంక్రీజ్ హెచ్డిఎల్ అనమాట. సో కొంతమందికి ఎల్డిఎల్ ఈ మధ్య చాలామంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇండియన్ డాక్టర్ మనకేంటంటే వీఆర్ ప్రోన్ టు హ్యావ్ హార్ట్ అటాక్స్ యాజ్ ఇండియన్స్ బికాజ్ మనకి మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది ఒకటి. సో ప్లస్ మన ఆర్టరీస్ కూడా చాలా నేరోగా ఉంటాయి, హార్ట్కి సప్లై చేసే ఆర్టరీస్. సో అందుకని వీఆర్ ప్రోన్ టు గెట్ హార్ట్ అటాక్స్. సో వీటన్నిటికీ రాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ని చాలా కంట్రోల్ చేయాలి. ఎల్డిఎల్ గోల్ షుడ్ బి ఫర్ ఎనీ ఇండియన్ లెస్ దెన్ 70. సో ఇప్పుడు నేను చూస్తున్నాను 160 ఎల్డిఎల్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఆన్ మెడికేషన్స్. నేను కార్డియాలజిస్ట్ని కాదు, బట్ స్టిల్ ఐ సీ జనరల్ మెడిసిన్ మీకు తెలుసు కదా. I interact with patients. So it is very, very important that people control their LDL. It has to be less than 70. ఒకవేళ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 50. సో ఇప్పుడు కొత్తగా వచ్చే మెడికేషన్స్ అది సాధ్యం అనమాట. కాకపోతే ఈవెన్ ఫిజిషియన్స్ ట్రీటింగ్ డాక్టర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఈవెన్ ఇఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ 150, 160. మనం చూశాను, నేను చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ చూశాను, అక్కడ కూడా చూశాను యూఎస్లో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎల్డిఎల్ ఈజ్ కంట్రోల్డ్. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి మనకున్న మార్గాల్లో వ్యాయామం యొక్క ప్లేస్ చాలా పెద్దది. ఎస్ ఎస్ దానికి సబ్స్టిట్యూట్గా కొన్ని ఇప్పుడు ఇంజెక్షన్స్ కొన్ని వస్తున్నాయి. సో లైఫ్ స్టైల్ మెడిసిన్స్ వాళ్ళు ఏమంటారంటే దెర్ ఆర్ సమ్ స్టడీస్ విచ్ హ్యావ్ షోన్ ఈక్వల్ బెనిఫిట్ ఇఫ్ యూ మేక్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ తగ్గించడం కానీ, దెన్ ఇఫ్ యూ రియలీ డిక్రీజ్ ఆల్ దీస్ ఫ్యాటీ ఫుడ్, and then if you exercise really good, then it is as good as statins anamata. But statins have different benefits chaala mandiki. So only diet to cheyochu kani, but you still need some help from medications, with medications. Yeah. అంటే ఇల్ హెల్త్తో ఉండేవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు వ్యాయామం అది చేయలేరు కదా, వాళ్ళు ఎలాగా గుడ్ కొలెస్ట్రాల్ ఎలా డెవలప్ చేసుకోవాలి? అంటే వ్యాయామం అంటే దే కెన్ ఈవెన్ సిట్ ఇన్ ద చైర్ అండ్ దెన్ మామూలుగా ఈ చేయడం కానీ చిన్న మూమెంట్స్ చేసుకోవాలి. తర్వాత ఈ బైక్స్ ఉంటాయి చూసారా, స్టేషనరీ బైక్స్, వాటి మీద సైకిల్ చేయగలిగితే అది వాళ్ళు ఏం చేయకపోయినా, ఒకవేళ వాళ్ళకి కట్టెపట్టుకొని నడిచినా కానీ, పొద్దున్న సాయంత్రం దాకా ఇంటి చుట్టూ నడిచినా కానీ పర్వాలేదు అనమాట. అంటే వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్, అంతేగాని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయలేకుండా నేను చేస్తానని అనడం కూడా అది దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. పడిపోవచ్చు, ఫాల్ రిస్క్ ఉంటుంది. వాళ్ళకి ఎంత చేతనైతే అంత చేయడం బెటర్. సప్లిమెంట్స్ వచ్చేసాయి వాటికి కొలెస్ట్రాల్కి? సప్లిమెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సప్లిమెంట్స్ అంటే మెడికేషన్స్. సో దోస్ మెడికేషన్స్ స్టాటిన్స్ డెకేడ్స్ నుంచి ఉన్నాయి కదా. సో కొలెస్ట్రాల్ తక్కువ చేయొచ్చు కొలెస్ట్రాల్. ఈ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి. ఒక 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇయర్లీ ఒక వ్యాక్సిన్ వేసుకోవాలి, లేకపోతే 5 yearsకి ఒక వ్యాక్సిన్ వేసుకోవాలి, ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా సార్. అది ఇంపార్టెంట్ అండి కూడా. అంటే ఏజ్ని బట్టి కూడా మనకి ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంటుంది. నిమోనియా అనుకోండి, లేకపోతే షింగిల్స్ అంటాం. షింగిల్స్ అంటే అన్ని బ్లిస్టర్స్ లాగా వచ్చి బాగా పెయిన్ ఉంటుంది. వాటన్నిటి కూడా నిమోనియాకి వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా ఏజ్ వస్తున్న కొద్దీ వేసుకోవాలి. అవి కూడా అంటే చిన్నప్పుడు ఎలాగైతే చిల్డ్రన్ ఆర్ ప్రోన్ టు గెట్ సర్టన్ ఇన్ఫెక్షన్స్, ఎల్డర్లీ పీపుల్ ఆర్ ప్రోన్ టు గెట్ సర్టన్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. ఫ్లూ అనుకోండి, కోవిడ్ అనుకోండి, ఇవన్నీ కూడా వ్యాక్సిన్స్ వస్తున్నాయి కదా. ఈ ఫ్లూ, కోవిడ్ అన్నది ఇయర్లీ మారుతుంటుంది కానీ, బట్ ఈ షింగిల్స్ కానీ, న్యూమోనియా కానీ ఇవి స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు వేయించుకోవాలి అంటే ఒకసారి వేయించుకుంటే సరిపోదు, 1 or 2 doses. షింగిల్స్ ఒక 2 doses వేసుకున్నప్పుడు సరిపోద్ది. న్యూమోనియా అబౌట్ 2 to 3 doses విల్ బి ఇనఫ్. ఓకే, అంటే ఒక వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్, ఒకటి 5 years ఒకటి అలా చేస్తారు. అంటే ఇయర్లీ అంటే ఫ్లూ కానీ, తర్వాత కోవిడ్ కానీ ఇట్లాంటివి చేస్తారు. సీజనల్. సీజనల్. సో మీరు హెమటాలజీ కూడా మీరు స్పెషలిస్ట్లు. హెమటాలజీ అంటే ఇది నథింగ్ బట్ రక్తం గురించి తెలుసుకోవటమే కదా. బ్లడ్ డిజార్డర్స్, డిసీజెస్, ఇవన్నీ రక్తలేమి, అదేవి హిమోగ్లోబిన్ % అది మెయింటైన్ చేసుకోవటము, ప్లేట్లెట్స్ పడిపోవటము, రక్తం గడ్డగట్టము, ఇదంతా దాని లింక్డ్ కదా. సో బ్లడ్ హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి? అది కూడా ఎక్సర్సైజ్ అండి. యూ హ్యావ్ టు రియలీ కీప్ మూవింగ్. ఇప్పుడు హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ కూడా యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు మూవ్ రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ. ఎందుకంటే దాంతో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి బ్లడ్ క్లాట్స్ ఎందుకు వస్తాయి? మూవ్మెంట్ లేకుండా. ఇప్పుడు ట్రావెల్ రక్తం గడ్డగడుతుంది, బ్రెయిన్లో కడుతున్నామో, బ్రెయిన్లో కూడా కడుతుంది అంటారు. బ్రెయిన్లో కట్టేది వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకోండి. బట్ యాక్టివిటీ తగ్గినప్పుడు మీరు ఫ్లై చేసినా కానీ, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసినా, ఎప్పుడు
మీరు లేవకుండా గంటల తరబడి కూర్చోవడం ద్వారా దాంతో బ్లడ్ క్లాట్స్ వస్తే వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ ద హాస్పిటల్స్ అండి. ఓహో. సో ఇయర్లీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయాగ్నోస్డ్ ఎవ్రీ ఇయర్ లైక్ ఇన్ ద వరల్డ్ విత్ బ్లడ్ క్లాట్స్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. ఎందుకంటే ఈ లెగ్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యి అవి మన లంగ్స్లోకి వెళ్ళి బ్లాక్ చేయడం అట్లాంటివి అవుతుంటాయి అనమాట. అందుకని ఈ బ్లడ్ క్లాట్స్ రాకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు రియలీ మూవ్ ఫ్రీక్వెంట్లీ, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఫ్లయింగ్, వెన్ యూఆర్ గోయింగ్ ఆన్ లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే రక్తం లోపల గడ్డ కడుతుందంటారా? బ్లడ్ అంటే బ్లడ్ హ్యాస్ టు సర్క్యులేట్. ఇప్పుడు మన బాడీలో రెండు ఉంటాయండి, అంటే ప్రోకోయాగులెంట్స్, యాంటీకోయాగులెంట్స్. ప్రోకోయాగులెంట్స్ అంటే అవి రక్తం గడ్డ కట్టేలాగా చూస్తాయి. యాంటీకోయాగులెంట్స్ అంటే అవి రక్తాన్ని ఫ్లూయిడ్ స్టేట్లో ఉంచాలని చూస్తాయి. సో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పితే అప్పుడు బ్లడ్ క్లాట్స్ వస్తాయి అన్నమాట. ప్రోకోయాగులెంట్స్ ఎక్కువైనా, యాంటీకోయాగులెంట్స్ తక్కువైనా, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనా కానీ బ్లడ్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మన హార్ట్ బాగా వర్క్ చేయాలన్నా, తర్వాత మనకు పొటెన్షియాలిటీ, ఫిజికల్ పొటెన్షియాలిటీ ఉండాలన్నా, సెక్సువల్ పవర్ ఉండాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ మోర్ ఇంపార్టెంట్ కదా? ఎస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇట్ హ్యాస్ టు కీప్ మూవింగ్. బ్లడ్ సర్క్యులేషన్ లేదంటే అంతే కదా, అయిపోయింది. అంటే స్లోలీ ఇట్ కాజ్ డ్యామేజ్, లాట్ ఆఫ్ డ్యామేజ్ టు యువర్ హార్ట్, యువర్ బాడీ. అంటే బ్లడ్ హిల్ హెల్త్ అంటే ఏమేమి చూడాలి సార్? Blood ill health అంటే there are so many things. One of the main causes, main hematological problems in the world is anemia. Anemia అంటే రక్తహీనత. రక్తహీనత అనేది చాలా కామన్గా ఉంది ఇప్పుడు. సరిపడా రక్తం లేకపోవడం, రక్తం లేకపోవడం. ద మెయిన్ థింగ్ ఈజ్ ఐరన్ డెఫిషియన్సీ. న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోవడం, ఐరన్ తక్కువ పదార్థాలు తీసుకోవడం. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ చూస్తే 7.5 billion పీపుల్, 1 billion ఆర్ అనీమిక్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డ్యూ టు ఐరన్ డెఫిషియన్సీ. చాలా కామన్. అంటే దానికి డిక్రీజ్ న్యూట్రిషన్ అనుకోండి, లేకపోతే బ్లీడింగ్ అనుకోండి, రక్తస్రావం అనుకోండి. ఎస్పెషలీ యంగ్ ఫీమేల్స్లో హెవీ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరికి చెప్పలేరు, రక్తం పడిపోతుంది బికాజ్ ఐరన్ తగ్గిపోతుంది. సో అలాగే ఏమన్నా వామ్స్ ఉన్నాయనుకోండి, హుక్ వామ్స్ అని అంటాం. ఆ వామ్స్ ఉంటే కూడా బ్లీడింగ్ అవుతుంటుంది లోపల జిఐ ట్రాక్ నుంచి. అవైనా కానీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చి అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి? ఎలా అంటే ఒకవేళ ఇలా సిమ్టమ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటాం. సైన్స్ అంటే మనం చూసేవి, సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఫీల్ అయ్యేవి. సో ఒకవేళ బాగా వీక్నెస్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఐస్ కానీ, మట్టి కానీ, ఇలాంటి వియర్డ్ థింగ్స్ తినాలనిపిస్తే సాల్ట్ కానీ వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. వీక్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్. వీక్నెస్ చాలా నీరసంగా ఉండడం. సో రక్తహీనతలో అది వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ అనమాట. దాంతోపాటు కొంతమంది ఐస్ తినాలనిపిస్తుంటుంది, కొంతమందికి వేరే క్లే తినాలనిపిస్తుంటుంది, అలాగే కొంతమందికి చిప్స్, ప్రెట్జెల్స్ ఇవన్నీ అంటాం కదా, సాల్టీ ఫుడ్ అలాంటివి తింటారనమాట. సో కొంతమంది పేపర్ తినాలనిపిస్తుంటుంది. సో ఇలాంటి వియర్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో చూస్తే కళ్ళు చాలా తెల్లగా, కళ్ళ కింద పొర ఉంటుంది కదా, చాలా తెల్లగా ఉంటుంది. బికాజ్ నాలుగు కూడా చాలా తెల్లగా, పెదవులు కూడా తెల్లగా అయిపోతాయి. బికాజ్ రక్తం అంటే రక్తంలో హీమోగ్లోబిన్ ఇస్ ద పిగ్మెంట్ ఇన్ ద బ్లడ్. ఆ పిగ్మెంట్ తగ్గితే ఆ కలర్ తగ్గుతుంది అనమాట. సో అలాంటి చాలా పేల్గా కనిపిస్తున్నప్పుడు కూడా దట్స్ ఎ సైన్ ఆఫ్ అనీమియా అనమాట. అంటే అదే మేజర్గా చెప్పుకోవాలి రక్తహీనత. అవును. రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. 13.4 అంటారు కదా, కరెక్టేనా సార్? అదే డిపెండ్స్. ఫీమేల్స్కి 11 to 13 ఉంటుంది, మెన్కి అయితే 13.5 to 16.5. 14 కూడా డిపెండ్స్ ఆన్ ద ల్యాబ్ ఆల్సో, ఇట్ వేరీస్, బట్ దట్స్ ద జనరల్. సో ఇప్పుడు స్టిల్ రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది స్టిల్ అవే పారామీటర్స్ మెయింటైన్ అవుతున్నాయి అని మారలేదండి, సేమ్ థింగ్. అంటే మేల్కి ఎంత ఉండాలి సార్ హిమోగ్లోబిన్? మేల్కి 13 and above ఉండాలి, 13.5 above ఉండాలి. ఫీమేల్స్కి 12 and above ఐడియల్. హిమోగ్లోబిన్ పాత్ర ఏంటి సార్ బ్లడ్లో? ఆక్సిజన్ సప్లై. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది బాడీలో. ఆ హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి, లైక్ నీరసం కానీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవాలి అంటే డిపెండ్స్ అండి. హిమోగ్లోబిన్ ఎలా పెంచుకోవాలంటే కరెక్ట్ ఆహారం తీసుకుంటే, సమపాలలో వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు, ఐరన్ ఉన్న పదార్థాలు తీసుకుంటే పెంచవచ్చు. మెడికల్ పరిభాషలో అవి ఓకే. మామూలు న్యాచురల్గా మన ఆహారంలో ఏవి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుతాయి? మన పాలు, నీరు, యూ కెన్ టేక్ లీఫీ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ ఐరన్. ఆకుకూరలు మంచిగా తినాలి. సో ఇవన్నీ తింటే ఐ థింక్ యూ కెన్ మెయింటైన్. పాల పదార్థాలు కూడా బ్లడ్కి మంచిది అంటారు కదా. పాలు కూడా తినొచ్చు, యోగర్ట్ కానీ అవి తినొచ్చు.
బట్ దాంట్లో ఏంటంటే కొంచెం B12 అది ఉంటుంది. అవును. సో బట్ యూ కెన్ ఈట్ యోగర్ట్ అలాంటివి. సో మెయిన్లీ ఆకుకూరలు అండి ఐరన్కి. సో మీట్లో కూడా ఐరన్ ఉంటుంది, బట్ దట్స్ నాట్ ద రీజన్ టు ఈట్ మీట్ అది మళ్ళీ దీనికోసం తీసుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది కదా. అలా చాలా మందికి ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి. అవును. చాలా వింటున్నాం, వాళ్ళు నెల రోజుల పాటు ఫ్రూట్స్ చాలా కివి చాలా వాళ్ళకి బలవంతంగా తినిపిస్తుంటారు. ఇన్ని తినాలి, తింటే కానీ వాళ్ళకి అది లెవెల్ అవ్వట్లేదు, పడిపోతున్నాయి అలా కాదు. ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ పడిపోవడం అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్లేట్లెట్స్లో ఈదర్ మన బాడీలో తక్కువ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఓసారి ఏంటంటే మనకి ఎక్కువ డిస్ట్రాక్షన్ అవుతుండొచ్చు. బోన్ మ్యారోలో ఈ సెల్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉన్నా, తక్కువ ప్రొడక్షన్ ఉన్నా కానీ మన సర్క్యులేషన్లో, దెన్ దట్ విల్ కాజ్ లో ప్లేట్లెట్స్, థ్రాంబోసైటోపెనియా అంటాం. సో అది ఎలా వస్తుందంటే, ఎందుకు తక్కువ అవుతాయంటే ఎందుకు ప్లేట్లెట్స్ పడిపోతాయి? ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఎస్పెషలీ డెంగ్యూ ఇక్కడ. సో తర్వాత టైఫాయిడ్, ఎనీ ఇన్ఫెక్షన్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, కోవిడ్తో కూడా తక్కువ ప్లేట్లెట్స్ అవ్వచ్చు. తర్వాత ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా అంటాం. దాంతో ఏంటంటే మన ఓన్ బాడీలోనే యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, అవే మన ప్లేట్లెట్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనుకోండి, సచ్ యాజ్ ల్యూపస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే సోరియాసిస్, అట్లాంటి ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. లుకీమియాస్ అనుకోండి, లింఫోమస్ అనుకోండి, ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ తగ్గిస్తాయి. మామూలుగా మెడికేషన్స్ కూడా, యాంటీబయాటిక్స్ కూడా ఒకసారి ప్లేట్లెట్స్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. హెపరిన్ అని ఒకటి ఉంటుంది, బ్లడ్ థిన్నర్, దాంతో కూడా ప్లేట్లెట్స్ పడిపోతుంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దాట్. సో MDS అని ఉంటుంది, మైలోడిస్, దాంట్లో బోన్ మ్యారో సరిగా పని చేయదు, దాంతో కూడా ప్లేట్లెట్స్ పడిపోవచ్చు అన్నమాట. సో ప్లేట్లెట్స్ పడిపోగానే వెంటనే వీళ్ళు ఈ ఫ్రూట్స్ ఇస్తుంటారు. అవును, అది కాదు, దానికి దెర్ ఇస్ నో డేటా టు సపోర్ట్ దట్ ప్లేట్లెట్స్ ఇవి పెరుగుతాయి ఈ ఫ్రూట్ తింటే అన్నది. దెర్ ఇస్ నో డేటా. మరి ఎందుకు మన ఇండియన్ అంతే నమ్మకాలు, మెడికేషన్లో నమ్మకాలు అవి ఇచ్చేస్తున్నారు. నమ్మకాలు, ఏదో ఒకరికి తింటే పెరిగిందని చెప్పేసి ఏదో ఒక రిపోర్ట్ రాస్తారు, దాంతో అందరూ అది ఫాలో అవుతారు అనమాట. ఇట్స్ నాట్ ఎస్ సిస్టమాటిక్ స్టడీ ఆర్ ఎనీథింగ్. సో దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అంటే ప్లేట్లెట్స్ కౌంట్ ఎలా ఉండాలంటారు సార్, హెల్దీగా ఉండాలంటే? హెల్దీగా ఉండాలంటే 130-140,000 నుంచి 400,000 వరకు ప్లేట్లెట్ కౌంట్ ఉండాలి. సో ఒకవేళ తగ్గిన ప్రాబ్లమే, పెరిగిన ప్రాబ్లం. పెరిగితే కూడా బ్లాక్ క్లాట్స్ అవ్వచ్చు. ఎందుకు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతుంది? తగ్గడం అనేది నేను ఇప్పుడు చెప్పిన విధంగా బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ కాకపోయినా, లేకపోతే అది డిస్ట్రక్షన్ అయినా కానీ, డైల్యూషనల్ ఉంటుంది ఒకసారి పెద్ద స్ప్లీన్ ఉంటే ఆ స్ప్లీన్ కూడా ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ప్లేట్లెట్స్. సో ఎందుకు ఎక్కువ అవుతాయంటే అది కూడా స్ప్లీన్ తీసేస్తే ప్లేట్లెట్స్ ఎక్కువ కావచ్చు. అండ్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎసెన్షియల్ థ్రాంబోసైథీమియా, క్రానిక్ మైలాజినస్ లుకేమియా, వీటన్నిటిలో కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ద బోన్ మ్యారో రియలీ దెర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ప్లేట్లెట్ ప్రొడక్షన్. సో అప్పుడు ప్లేట్లెట్స్ పెరుగుతాయి బాడీలో. అవి పెరిగినప్పుడు బ్లడ్ క్లాట్స్ వస్తాయి, స్ట్రోక్స్ కానీ, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ కానీ, లంగ్స్లో కానీ, అలాంటివి. బోన్ మ్యారో అనేది క్యాన్సర్కు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రజెంట్. అవును. క్యాన్సర్ అనగానే టక్కన రక్తం చూపిస్తాడు. ప్రేమనగర్ సినిమాల్లో కూడా డ్రమాటిక్ అందరు రక్తం కనిపిస్తుంది. రక్తం వచ్చినప్పుడు వాడు క్యాన్సర్ వచ్చిందని ఎగ్జాంపుల్ లాగా చెబుతుంటారు. సో మీ హెమటాలజీలో క్యాన్సర్ పాత్ర కూడా ఉంది కదా, క్యాన్సర్ లింక్డ్ కదా? క్యాన్సర్ లింక్డ్. ఇప్పుడు దర్ ఈస్ అబౌట్ 25% ఓవర్ ల్యాప్ బిట్వీన్ హిమటాలజీ అండ్ ఆంకాలజీ. అందుకే ఈ 2 ఫెలోషిప్స్ కూడా కలిపి పెడతారనమాట 3 years. సో ట్విన్స్ లాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమటాలజీలో లుకీమియాస్, లింఫోమాస్ ఇవన్నీ కూడా క్యాన్సర్స్ కిందకు వస్తాయి. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు బ్లడ్ కౌంట్స్ అన్ని పడిపోతాయి, కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ వేరే ట్రీట్మెంట్స్తో. సో అలా లింక్డ్ అనమాట. ఆంకాలజీలో హిమటాలజీ చూస్తాం, హిమటాలజీలో ఆంకాలజీ చూస్తాం. సో అలా ఒక 25-30% ఓవర్ ల్యాప్ ఉంటుంది. అందుకే 2 కలిపి పెట్టారనమాట, ట్విన్ స్పెషాలిటీస్. సో ఆంకాలజీ కూడా మీ సబ్జెక్టు. ఆంకాలజీ అంటే క్యాన్సర్. అవును. సో ఇప్పుడు క్యాన్సర్ మీరు అన్నారు, క్యాన్సర్ మామూలుగా క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయండి. లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి, జెనెటిక్ ఉన్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. చెప్పుకోవాలంటే మెయిన్గా స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఒబీసిటీ ఒకటి, తర్వాత ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ నేను చెప్పిన విధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ ఫైబర్ తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆల్కహాల్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము, తర్వాత ఈసోఫేజియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ కూడా ఆల్కహాల్తో రిలేషన్ అనమాట. తర్వాత ఈ క్యాన్సర్స్ అన్ని రావడానికి ఇవన్నీ కారణాలు వైరసెస్ అన్న విధంగా. ఇప్పుడు HPV వైరస్ అని ఉంది. 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఆర్ డ్యూ టు HPV, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్.
హెపటైటిస్ బి వైరస్తో క్యాన్సర్స్ వస్తాయి, హెచ్ఐవితో క్యాన్సర్స్ వస్తాయి, తర్వాత హెచ్టిఎల్వి వైరస్ అనేది ఉంది దాంతో వస్తాయి, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంది దాంతో వస్తాయి, క్యాంపోలోబాక్టర్ జెజునై. సో లాట్ ఆఫ్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా, ఎప్స్టీన్ బార్ వైరస్ అని అంటాం, ఇవన్నిటితో కూడా క్యాన్సర్స్ వస్తాయి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై పీపుల్ గెట్ క్యాన్సర్స్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు ఆస్బెస్టోస్, పొల్యూషన్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు. 20-30 బ్యాక్ వరకు క్యాన్సర్ పేషెంట్ అనేవాళ్ళు వెరీ 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 రేర్. అవును. ఇప్పుడు మామూలు హాస్పిటల్లా క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్నా జన వేల మంది వచ్చేస్తున్నారు. ఇండియా గురించి చెబుతున్నాను నేను. ఎందుకు అంతగా పెరుగుతోంది క్యాన్సర్? అంటే ఇంతకుముందు డయాగ్నాస్టిక్ మెథడ్స్ లేవు, ఎవరైనా చనిపోతే ఎందుకు చనిపోరో తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ స్కాన్స్ వచ్చాయి, తర్వాత ఈ స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చాయి, దీంతో పాటు మనం ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం. అలాగే క్యాన్సర్ రేట్ కూడా పెరిగింది బికాజ్ ఆఫ్ ద పొల్యూషన్ అనుకోండి, మన లైఫ్ స్టైల్ అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఈ షుగరీ డ్రింక్స్ తాగడం, ఎస్పెషలీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది థమ్స్అప్ లేకపోతే ఇలాంటి షుగరీ డ్రింక్స్, కార్బోనేటెడ్ షుగరీ డ్రింక్స్, ఇవన్నీ కూడా హెల్త్కి బ్యాడ్ అనమాట. సో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ నాట్ ఓన్లీ వీఆర్ డిటెక్టింగ్ మోర్, బట్ దర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్. సో క్యాన్సర్లో రకరకాల ఆర్గాన్స్ క్యాన్సర్ వస్తుంది కదా. 1, 2, 3, 4 ఆర్డర్ చెప్పాలంటే ఎలా చెప్తారు సార్? The most common cancer in US is skin cancer, but that can be a non-invasive cancer too. But అలా కాకుండా ఇన్వేజివ్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ ఇస్ నెంబర్ 1. ఇండియా ఆర్ ఎనీవేర్? ఎనీవేర్. లంగ్ క్యాన్సర్ ఇస్ ద నెంబర్ 1 కిల్లర్, క్యాన్సర్ కిల్లర్ అనమాట. దాని తర్వాత వచ్చేసి కోలన్ కానీ బ్రెస్ట్ కానీ ఇవన్నీ వస్తాయి దాని తర్వాత. బట్ ప్రాస్టేట్ కూడా ఉంది. బట్ ప్రాస్టేట్ కామన్ అయినా కానీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డై ఫ్రమ్ ప్రాస్టేట్ బికాస్ ప్రాస్టేట్ ఈజ్ నాట్ వెరీ అగ్రెసివ్. ఇట్ కెన్ బీ, బట్ జనరలీ స్పీకింగ్ ఇట్స్ నాట్. ఈవెన్ విత్ బోన్ మెటాసిస్ పీపుల్ లివ్ ఫర్ ఇయర్స్ విత్ ప్రాస్టేట్. బట్ లంగ్ క్యాన్సర్ అలా కాదు. ఈవెన్ దో ద సర్వైవల్ ఈజ్ ఇంక్రీజింగ్, there is improvement with a lot of research and newer therapies like targeted therapies, immunotherapies, but still lung cancer is the most common cause of cancer death. ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే వాడు గ్యారంటీ చచ్చిపోతాడని చెప్పి డిసైడ్ చేసేవాడు. అవును. ఇప్పుడు కంపారిటివ్గా బ్లడ్ క్యాన్సర్ ఈ సేఫర్ అంటున్నారు కదా, కరెక్టేనా అది? బ్లడ్ క్యాన్సర్ ఇస్ నాట్ సేఫర్ అండి. దెర్ ఆర్ మోర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్. బ్లడ్ క్యాన్సర్స్ రకాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు అక్యూట్ లుకీమియా, అక్యూట్ మైలోజనస్ లుకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, క్రానిక్ మైలోజనస్ లుకీమియా, క్రానిక్ లింఫోసిటిక్ లుకీమియా, లింఫోమాస్, ఇవన్నీ ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్స్ బాగా వచ్చినాయి ఈ మధ్య. అంటే నాట్ ఓన్లీ ఐవి బట్ ఆల్సో ఓరల్ మెడికేషన్ చాలా వచ్చాయి. సో బ్రూటాన్ కానీ ఇనిబిటర్స్ అని వాటితో చాలా తగ్గించే ఇవి ఉన్నాయి. బెస్ట్ కానీ ఏం లేదు, బట్ డెఫినెట్లీ సర్వైవల్ ఇంప్రూవ్ అయింది చాలా. ఈ రక్తానికి సంబంధించిన జబ్బులు కానీ, డిజార్డర్స్ కానీ, డిసీజెస్ కానీ, వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ వచ్చిన ఎప్పుడు రావాలి, ఎలా తెలుస్తుంది పేషెంట్కి అది? అది అంటే ఇంకా ఒక్కోసారి ఏమవుతుందంటే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా సిమ్టమ్స్ రావు. అడ్వాన్స్ స్టేజ్ వచ్చేవరకు ఇప్పుడు బోన్ పెయిన్ వస్తుందంటే అప్పటికే బోన్ మెటాసిస్ ఉంటుంది అనమాట. సో చాలా మటుకి చిన్న బ్రెస్ట్ లంప్ అనుకోండి, బయట వాళ్ళకి ఫీల్ అవుతే పర్వాలేదు, కొంతమందికి లోపల వస్తాయి, బ్రెస్ట్లో వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో కొంతమందికి సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళందరికీ చాలా లేట్గా డిటెక్ట్ చేస్తే మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని తక్కువగా మోర్టాలిటీ ఉండాలి, ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని క్యాన్సర్స్కి, నాట్ ఎవ్రీథింగ్. సో ఎలా అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఉంది, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది, అలాగే కోలన్ క్యాన్సర్కి కొలనాస్కోపీ ఉంది, అలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి సిటీ స్కాన్స్ ఎవ్రీ ఇయర్. అట్లా అంటే వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ కనుక చేస్తే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 50 years till 80 years of age, within 15 years స్మోకింగ్ క్విట్ చేస్తే కనుక అప్పటి వరకు, well if they quit smoking more than 15 years ago they don't need screening, but if it is less than 15 years since they quit, if they smoked 25-30 pack years అంటాం అనమాట, వాళ్ళందరికీ 50 years తర్వాత చేయాలి. మ్యామోగ్రామ్ అంటే ఆఫ్టర్ 40 years every woman should get mammogram done. సో స్క్రీనింగ్ అనేది మన ఇండియాలో లేదు, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక పేపర్ ప్రజెంట్ చేశాను, దాంట్లో ఏంటంటే 90% ఆఫ్ పీపుల్ ఇన్ US ఆర్ డెవలప్డ్ కంట్రీస్ గెట్ మ్యామోగ్రామ్ డన్ ఎలిజిబుల్ ఏజ్కి, లైక్ 40 years తర్వాత. ఇండియాలో 2-3% ఎలిజిబుల్ విమెన్ గెట్ మ్యామోగ్రామ్ డన్, విచ్ ఈజ్ అ హ్యూజ్ గ్యాప్. సో ఇప్పుడు an ounce of prevention is better than a pound of cure అంటారు కదా. ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్కి తక్కువ కాస్ట్ కావాలంటే ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ మనీ,
బట్ ఫ్యూచర్లో యూ కెన్ రెడ్యూస్ ఆల్ దిస్ కాస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ గురించి మీరు చెబుతున్నారు. అయితే 40 ఏళ్ళు దాటిన వారు లేడీస్ గురించి చెప్పారు, స్క్రీన్ టెస్ట్ మేము చెప్పారు. మగవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ అండి. ఇప్పుడు 100 ఫీమేల్స్ ఉంటే 99 ఫీమేల్స్ ఉంటే ఒక 1%, 100 మందిలో 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే దాంట్లో ఒక మేల్ అనమాట. బట్ లంగ్ క్యాన్సర్కి మేల్స్కి స్క్రీనింగ్ చేయాలి. తర్వాత అలాగే వాళ్ళకి ఇంకా ఫీమేల్ ఆర్గన్స్ ఉండవు కాబట్టి ఇది లేదు. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ అని ఒకటి ఉంటుందండి, బ్లడ్ టెస్ట్. దాంతో మనకి ఏంటంటే లెవెల్స్ పెరిగితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు. సో కాకపోతే అందరికీ అది కాదు, వీ హ్యావ్ టు టాక్ టు ద పేషెంట్. అది జనరలైజ్డ్గా చేయలేము అందరికీ. సో ఇప్పుడు 70-80 ఇయర్స్ అతను వస్తే, పేషెంట్ వస్తే, వీ కెనాట్ రికమెండ్ స్క్రీనింగ్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి. బికాస్ లాట్ ఆఫ్ పేషెంట్స్ డై విత్ ప్రాస్టేట్ క్యాన్సర్ దాన్ డైయింగ్ ఫ్రమ్ ఇట్. సో చాలామందికి కొన్ని సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 50-55 తర్వాత అటాప్సీ కనుక చేస్తే చాలామందిలో 30% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్. మీరు ఏజ్ గురించి చెప్పారు. స్క్రీన్ టెస్ట్లు మగవాళ్ళు ఏ వయసు నుంచి చేసుకోవాలి అసలు, అలాగే ఆడవాళ్ళు ఏ వయసు నుంచి చేసుకోవాలి? 40 ఏం చెప్పారు. 40. ఇప్పుడు తర్వాత చిన్నపిల్లలకి యూత్ కూడా క్యాన్సర్లు వస్తున్నాయి కదా. వస్తున్నాయి. దానికి లేదండి, మనకి యూత్లో వచ్చే క్యాన్సర్స్కి మనకి స్క్రీనింగ్ లేదు అన్ఫార్చునేట్లీ. కాకపోతే ఇఫ్ దే హ్యావ్ స్మోకింగ్ హిస్టరీ అదే ఉంటే ఫీమేల్స్కి 50+ తర్వాత ఈ లంగ్ సిటీ చేయడం అనమాట. అలాగే కొలనాస్కోపీ 45 ఇయర్స్ తర్వాత లేడీస్ కానీ మెన్ కానీ యూ హ్యావ్ టు డూ కొలనాస్కోపీ ఆఫ్టర్ 45 ఇయర్స్. అలాగే లంగ్ కూడా సేమ్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్. ఇఫ్ దే స్మోక్డ్ ఎ లాట్ ఇన్ దర్ లైఫ్ టైమ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 50 to 80 దే హ్యావ్ టు గెట్ ఎ స్కాన్ ఎవ్రీ ఇయర్ డన్. సో 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ క్యాన్సర్ రిలేటెడ్గా స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే. ఎస్, అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క ఏజ్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్కి 40 ఇయర్స్కి స్టార్ట్ చేయాలి, కోలన్ క్యాన్సర్కి 45 ఇయర్స్ స్టార్ట్ చేయాలి, లంగ్ క్యాన్సర్కి 50+ వాళ్ళకి. అయితే మీరు ఈ క్యాన్సర్లో హ్యాబిట్స్ అన్నారు కదా, హ్యాబిట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటుంది. చాలా జీన్స్ పాత్ర కూడా ఉంటుంది. జీన్స్ ఉంటుందండి. ఓన్లీ 20% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్, ఫెమిలియర్. 80% ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు అదర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ, లైక్ ఐ మెన్షన్డ్. ఆల్సో వైరసెస్, ఇవన్నీ కూడా డిక్రీజ్డ్ యాక్టివిటీ, ఇంప్రాపర్ డైట్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాజెస్ అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని నేను చూశాను, మా రిలేటివ్స్ని. ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు. తర్వాత పర్ఫెక్ట్ నో డిజార్డర్, పర్ఫెక్ట్ హెల్త్గా ఉన్నాడు 75 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్. తర్వాత ఆయన హైలీ డిసిప్లిన్డ్. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ డిసిప్లిన్, స్లీప్ డిసిప్లిన్, థింకింగ్ డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్డ్ ఇన్ ఆల్ ఏరియాస్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నో ఇల్ హెల్త్, నో డిజార్డర్, నో డిసీజ్, ఏమి లేదు. ఆయన సడన్గా క్యాన్సర్ వచ్చేసింది. ఇలాగా ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు, అప్పటి వరకు ఎటువంటి ఇల్ హెల్త్ డిజార్డర్స్ లేని వాళ్ళకి కూడా సడన్గా క్యాన్సర్ అటాక్ అవుతుంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? చాలా మట్టుకి మనకి ఈ మధ్య బికాజ్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్ దట్ వీ డోంట్ నో. సో క్యాన్సర్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది కాదని మనం చెప్పలేం. ఎవరైనా స్మోక్ చేస్తే ఈజీగా చెప్పవచ్చు, స్మోక్ చేస్తే వచ్చింది. ఆల్కహాల్ అనుకోండి, మనం ఆల్కహాల్కి రిలేట్ చేయవచ్చు. కానీ కొంతమందికి ఏమీ లేకుండా వస్తుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఇస్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన సెల్స్ డీజనరేట్ అవుతాయి. డీజనరేట్ అయినప్పుడు మ్యూటేట్ అవుతాయి. మ్యూటేట్ అయినప్పుడు అవర్ బాడీ విల్ లూజ్ కంట్రోల్ ఓవర్ సెల్ గ్రోత్. సో అలా సెల్స్ గ్రో అయ్యి క్యాన్సర్ వస్తుంది అనమాట. సో ఏజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సెల్స్ని మనం యూత్ఫుల్గా ఎలా ఉంచుకోవాలి? దట్స్ అ బిగ్ సబ్జెక్ట్ అండి అది. మళ్ళీ లైఫ్ స్టైల్ ఈజ్ వన్ థింగ్. తర్వాత ఈ మధ్య యాంటీ ఏజింగ్ అని కూడా వస్తుంది అనమాట. దే జస్ట్ టీచ్ అబౌట్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ నెంబర్ 1. తర్వాత హార్మోనల్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ ఏదో ఇచ్చేసి దే వాంట్ టు మేక్ యువర్ సెల్స్ యంగర్. దేర్ ఆర్ సమ్ సప్లిమెంట్స్ ఏదో అంటారు. సో దేర్ హ్యాస్ టు బి లాట్ మోర్ రీసెర్చ్ డన్. ఇంకా ఇట్స్ నాట్ prime yet, not up to the mark, not up to the mark, still in the embryonic stage. Embryonic ante koncham paiki vachindi because it's a field right now. Anti aging is a field. Diabetes ni reverse chestunarani avunu even antunnaru దీనిలో జీన్ థెరపీలు ఉన్నాయి, ప్యాంక్రియాటిక్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ డన్. సో స్టెమ్ సెల్ థెరపీలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఐ థింక్ ఇన్ 10 years ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాంతో వీ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిట్ ద రీసెర్చ్.
ఇవన్నీ కూడా వీ కెన్ విల్ బి ట్రీటింగ్ డిజీజెస్ ఇన్ అబౌట్ 10 years కంప్లీట్లీ డిఫరెంట్లీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇట్స్ ద బిగినింగ్. ఏఏ వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు ఒక ఫేజ్ 1, phase 2, phase 3 ట్రయల్స్ చేయాలంటే చాలా టైం పట్టేది. డ్రగ్ డిస్కవరీకి చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏఐతో వీ కెన్ ఎక్స్పీరియట్ ఆల్ దీస్ ఫేజెస్ అనమాట. ఏఐ అండ్ హెల్త్ కేర్లో కూడా మీరు స్పెషలైజ్డ్గా ఉన్నారు కదా, ఏఐ పాత్రని ఎలా చూడాలి సార్ హెల్త్లో? ఏఐ పాత్ర ఉందండి, ఇంకా రాబోతుంది. ఏఐ పాత్ర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అంటాం. తర్వాత డిక్టేషన్స్. ఇప్పుడు మేము ఏంటంటే ఏదన్నా పేషెంట్ చూసిన తర్వాత వీ హ్యావ్ టు డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్కి మాకు హెల్ప్ చేస్తుంది. చాలా మటుకి సాఫ్ట్వేర్ వచ్చాయన్నమాట ఈ మధ్య ఏఐ రిలేటెడ్. సో మనం మాట్లాడుతుంటే టైప్ చేసేస్తుంది. సో యూఆర్ టాకింగ్ టు పేషెంట్స్ లైక్ దిస్ అండ్ దెన్ దెర్ ఈస్ అ కంప్యూటర్ రైట్ నెక్స్ట్ టు యూ అండ్ కంప్యూటర్ అన్నీ వినేసి మన లాంగ్వేజ్ అంతా ట్రాన్స్క్రైబ్ చేసేస్తుంది. దాంట్లో ఏమేమి అనవసరంగా మాట్లాడుతున్నాం అన్నది కూడా తీసేస్తుంది. సంబడి ఈజ్ టాకింగ్ పాలిటిక్స్, ఇట్ ఎలిమినేట్స్ దట్. ఇట్ ఓన్లీ ట్రాన్స్క్రైబ్స్ వాట్ ఈస్ రియలీ నెసెసరీ. అలాంటివి వచ్చాయి. వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అంటాం. తర్వాత ఈ స్క్రీనింగ్లో కూడా చాలా రేడియాలజీలో కూడా ఏ యూజ్ చేస్తున్నారు, డెర్మటాలజీలో చేస్తున్నారు, ఈ ఐ రెటినాపతి వీటిని డిటెక్ట్ చేయడంలో కూడా చేస్తున్నారు అన్నమాట. సో ఏఐ హ్యాస్ అ బిగ్ రోల్. ఇట్ విల్ గ్రో ఈవెన్ మోర్ ఇన్ ఫ్యూచర్. బట్ ఆఫ్టర్ కరోనా ఈ స్ట్రోక్స్ పెరుగుతున్నాయి కదా, ఎందుకని? అలాగే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, బాగా వ్యాయామం చేసేవాళ్ళు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు కరోనా అనేది ఇట్ లీవ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ద బాడీ అండి. ఇట్ ఆల్సో డ్యామేజెస్ ఎండోథీలియం ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. సో ఎండోథీలియం అనేది లోపల ఉండే ఒక లేయర్ అనమాట. ఆ లేయర్ స్మూత్గా ఉన్నప్పుడే బ్లడ్ ఫ్లో కరెక్ట్గా అవుతుంది. సో ఆ లేయర్ డ్యామేజ్ అవుతే దాన్ని ఎండోథీలియం అంటాం అనమాట. దట్ ఈస్ కాజ్డ్ బై కోవిడ్ ఇన్ఫెక్షన్. సో అలా అయినప్పుడు బ్లడ్ క్లాట్స్ రావచ్చు, ప్లాక్స్ ఫామ్ అవ్వచ్చు. ప్లాక్స్ ఫామ్ అయినప్పుడు ఆ ఆర్టరీ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. It can be an artery supplying the brain, which can cause stroke. It can be an artery supplying your heart, which can cause heart attacks. So definitely COVID patients experience more of these. So daniki base undi, basically due to inflammation of the body and damage to the endothelium of the blood vessels. సో వ్యాక్సిన్స్ ఒక పాత్ర, కరోనా వ్యాక్సిన్స్ వల్ల కొంత మనకు లాభం జరిగినా కానీ వ్యాక్సిన్స్ వల్ల కూడా నష్టం జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే కొన్ని ఇన్సిడెంటల్ రిపోర్ట్స్ ఉన్నాయండి, బట్ డెఫినెట్లీ ద బెనిఫిట్స్ అవుట్వే ద రిస్క్స్. ఎక్కడో ఇప్పుడు ప్రతి వ్యాక్సిన్కి ఏదొక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నాట్ ఓన్లీ కోవిడ్ బట్ ఎనీ వ్యాక్సిన్, ఎనీ మెడికేషన్ దట్ వీ టేక్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో కాకపోతే ఎంత కామన్ అనేది చూడాలన్నమాట. ఐ మీన్ ద కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్, కోవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ 1 in a million, తక్కువ. అందుకని మనం దాన్ని తీసుకోకుండా ఉండడం, వేరే వ్యాక్సిన్స్ కూడా తీసుకోకుండా ఉండడం అనేది నాట్ రైట్ అనమాట. HPV వ్యాక్సిన్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్. అవును. సో దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆన్, బికాస్ ఇప్పుడు యంగ్ విమెన్కి డెఫినెట్గా వీ హ్యావ్ టు గివ్ దెమ్ HPV వ్యాక్సినేషన్. ఒక 2 to 3 doses ఇవ్వాలి వాళ్ళకి, 2 doses. అది ఇస్తే ఏంటంటే దెన్ దేర్ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ విల్ గో డౌన్ సబ్స్టాన్షియలీ. సో అది ఏమైంది, ఒక 10 years ago మన గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు చేసినప్పుడు 2 అమ్మాయిలు చనిపోయారు. ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. అంటే దే బ్లేమ్డ్ ఇట్ ఆన్ HPV వ్యాక్సిన్. సో దాంతో HPV వ్యాక్సినేషన్ హ్యాస్ స్టాప్డ్. సో అది కాకుండా మళ్ళీ ఎడ్యుకేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడానికి చాలా టైం పట్టిందనమాట. అంటే మీడియా అండ్ ఎవ్రీబడి ఫోకసెస్ ఆన్ సైడ్ ఎఫెక్ట్స్ మోర్ దెన్ బెనిఫిట్స్. ఎప్పుడో ఒకరికి అయిందంటే ఇది వ్యాక్సిన్తో వచ్చింది, వ్యాక్సిన్తో చనిపోయారని. బట్ అది ఎంతమందికి బెనిఫిట్ చేస్తుందని చూడరు అనమాట. అవును. సో అంటే FDA కానీ ఏవైనా అప్రూవ్ చేసేప్పుడు వాళ్ళు ఇది చూసే చేస్తారు. బెనిఫిట్స్ ఉన్నాయా, రిస్క్స్ ఎన్ని ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ అని చూసే చేస్తారనమాట. సో అలా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే దే డోంట్ ఈవెన్ అప్రూవ్. సో అలా అని HPV వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే సర్వైకల్ క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. దెర్ ఆర్ క్యాంప్స్ బీయింగ్ కండక్టెడ్. మొన్న ఆపి యాక్చువల్లీ కండక్టెడ్ అలాంగ్ విత్ గేమ్స్ తోటి we actually did a camp to do HPV vaccinations. సో ఇవన్నీ ఆపి ద్వారా చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. సో మోర్ హ్యాస్ టు బి డన్. సో మన లైఫ్ స్టైల్లో స్పోర్ట్స్ పాత్ర కూడా ఉంటుంది కదా. అవును, స్పోర్ట్స్ అంటే యు ఆర్ బీయింగ్ యాక్టివ్, యు ఆర్ గేమ్స్, స్పోర్ట్స్. ఇప్పుడు టెన్నిస్ ఆడతారు కొంతమంది, సో దట్స్ అన్ యాక్టివిటీ, రైట్? సో ఇంకో క్రికెట్ ఆడతారు, క్రికెట్లో యు రన్ అండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ జస్ట్ స్టే ఇన్ ద ఫీల్డ్ దట్స్ నాట్ నెక్స్ట్, అట్లీస్ట్ యు ఆర్ స్టాండింగ్. బట్ ఈ టెన్నిస్ ఆడడం కానీ లేకపోతే గాల్ఫ్ ఆడడం కానీ వీటిలలో కొంచెం యాక్టివిటీ ఉంటుంది. సో ఇంకా స్క్వాష్ అనుకోండి, అట్లాంటివి కూడా, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఇవన్నీ మొబిలిటీ ఉంటుంది. అండ్ బిల్డింగ్ అప్ ది బోన్స్. అవును, అంటే దాంతో
బోన్స్ బిల్డ్ అవ్వడం ఒకటి, ఎక్సర్సైజ్ తక్కువైతే ఆస్టియోపీనియా వస్తుంది అనమాట, బోన్స్ వీక్ అవుతాయి. సార్ ఓవరాల్గా నేను గతంలో ఒకటి విన్నాను సార్, నేను చదివాను ఎక్కడో, వింటాం కాదు చదివాను. మామూలుగా మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ని కరెక్ట్గా డిసిప్లిన్డ్గా చేసుకొని ఆహార నిద్ర నియమాలు ఆలోచన విధానాలు ఇవన్నీ చేసుకుంటే లైఫ్ స్టైల్ని కానీ కరెక్ట్గా పెట్టుకుంటే వ్యాయామం పెట్టుకోవడం ఇంపార్టెంట్. బట్ వ్యాయామము ఇటువంటి వాకింగ్ ఇలా ఇటువంటి వాటి వల్ల మామూలుగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఏజ్ కంటే 9 years తక్కువ కనిపిస్తారు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ అండి. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీ దర్ ఫిట్నెస్ లెవెల్ విల్ బి డిఫరెంట్. అది దెర్ ఈస్ సమ్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఆల్సో, ఇంతకుముందు చెప్పిన విధంగా. సో డెఫినెట్లీ దట్ హెల్ప్స్. ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, యాక్టివ్గా లేని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూ కెన్ టెల్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అలైవ్ అంటిల్ 95 స్టిల్ వాకింగ్, స్టిల్ ప్లేయింగ్ స్పోర్ట్స్. సో యాక్టివిటీ ఉంటే డెఫినెట్లీ దట్ విల్ రిడ్యూస్ యువర్ ఏజ్. అట్లీస్ట్ యూ విల్ లుక్ యంగర్. వాళ్ళ వయసు కంటే తక్కువ కనిపించటం ఫంక్షనల్ ఏజ్ అంటాం అది. ఎస్ ఎస్. సో క్రోనలాజికల్ ఏజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫంక్షనల్ ఏజ్. బయాలజికల్ ఏజ్. బయాలజికల్ అండ్ ఫంక్షనల్ ఏజ్. అంటే మామూలుగా బీయింగ్ హెల్దీ, లుకింగ్ హెల్దీ, ఫీలింగ్ హెల్దీ. ఎస్ దోస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అవును. సో ఈ మూడు మెయింటైన్ చేయాలి. మూడు మెయింటైన్ చేయాలి. బీయింగ్ హెల్దీ, లుకింగ్ హెల్దీ, ఫీలింగ్ హెల్తీ. ఎస్. సో ఈ మూడు మనం మెయింటైన్ చేయాలంటే మళ్ళీ అటు తిరిగి ఆవు వేసంలాగా లైఫ్ స్టైల్కి వచ్చేసాయి. అబ్సల్యూట్లీ. ఇవన్నీ అందుకే అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో. తర్వాత చాలామందికి నొప్పులు అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. మీరు మీ ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటే మీకు తగ్గుతాయి చాలా మటుకి. చాలామంది నోటీస్ చేయరు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంతమందికి ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్ ఉంటాయి. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, ల్యూపస్ అనుకోండి, ఇంకా వేరేవి. సో ఇఫ్ యూ కట్ డౌన్ ఆన్ దిస్ కార్బ్స్ అండ్ ఈట్ హెల్తీ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డైట్, టేకింగ్ మోర్ వెజిటబుల్స్, మోర్ ఫ్రూట్, అవాయిడింగ్ ఆల్కహాల్ కంప్లీట్లీ, అవాయిడింగ్ స్మోకింగ్ కంప్లీట్లీ, ఇవన్నీ చేసి వెయిట్ తగ్గించుకుంటే చాలా సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఐ మీన్ దిస్ ఈజ్ ఆల్ ప్రూవెన్, సైంటిఫికల్లీ ప్రూవెన్. సో అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, యాంటీ ఇన్ఫ్లమేషన్ని పెంచడం, ఈ సైటోకైన్స్ అంటాం అనమాట. సో అలాంటివి చేస్తే డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్. ఆహారము, నిద్ర, వ్యాయామము, మానసికమైన ఆలోచనలు, మానవ సంబంధాలు, అవును, తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవటము, చేయడం, హెల్త్ అవేర్నెస్, అవాయిడ్ చేయడం, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఇవన్నీ మెయింటైన్ చేసుకోవటం అనేది ఒక డిసిప్లిన్డ్ హెల్తీ ప్లాన్. అవును, అది నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ అండ్ హార్ట్ అటాక్స్, బట్ ఇట్ కెన్ హెల్ప్ సో మెనీ అదర్ డిసీజ్. ఆల్ రౌండ్. సో ఆల్ రౌండ్ హెల్త్, అన్ని రకాలుగా సంపూర్ణ పరిపూర్ణమైన ఆరోగ్యం బాగుండాలంటే లైఫ్ స్టైల్ అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఎ కీ. సో అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానండి, ఇది ప్రతి టాక్లో నేను చెప్తాను. యూ కెనాట్ చేంజ్ యువర్ జీన్స్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అద్భుతంగా ఉంది. బట్ యూ ఇఫ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ యూ కెన్ ఆల్సో చేంజ్ జీన్స్. ఎస్. దాన్ని ఎపిజెనెటిక్స్ అంటాం అనమాట. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుంటారు. నాట్ ఓన్లీ లైక్ మన దాంట్లో కూడా కొన్ని పర్టికులర్ డైట్ తీసుకుంటే కొన్ని క్యాన్సర్ జీన్స్ తగ్గుతాయి. ఇట్స్ ప్రూవెన్ ఇన్ రీసెర్చ్. ఓకే. సో మంచి డైట్ కనుక తీసుకుంటే, ఫుడ్ అంటే ఏంటి సార్ డైట్? లైక్ ఐ సెడ్, ఇట్ కమ్స్ బ్యాక్ టు ఆల్ whole plant based food, unprocessed food, and all these avoiding all these like refined products, especially grains avanni kuda manam avoid cheste. Then there is a study, oka particular diet తీసుకుంటే ఆ డైట్ తో ప్రాస్టేట్ క్యాన్సర్ జీన్స్ వర్ డౌన్ రెగ్యులేటెడ్, అంటే ఇన్యాక్టివ్ అయిపోయాయి అనమాట. అంటే ఇవన్నీ కూడా, సో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ యూ కెన్ చేంజ్ యువర్ జీన్స్ ఆల్సో. మీ జీన్స్ చేంజ్ అవుతాయి, నెక్స్ట్ మీకు పుట్టే పిల్లలు నెక్స్ట్ జీన్స్ కూడా అవి కంటిన్యూ ఎవల్యూషన్ అంటారు. వాళ్ళ సిద్ధాంతం ఉంది కదా, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. కొన్ని జీన్స్ మనం చేంజ్ చేయలేము, బట్ లాట్ ఆఫ్ జీన్స్ యూ కెన్ యాక్చువల్లీ మాడిఫై. అంటే టెలోమియర్ లెంత్ అంటాం. టెలోమియర్ లెంత్ కనుక ఎక్కువ ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ అవుతుంది. ఆ టెలోమియర్ చేంజ్ ఇన్ క్రోమోజోమ్స్, that can actually increase your lifespan. Good beginning for genetic evolution. Yes, it is. సో ప్రకృతికి దగ్గర అవటం కూడా మంచిదేనా హెల్త్కి? డెఫినెట్లీ. సో బయటికి మీరు మంచి గాలి తీసుకోవడం, మంచి నీళ్ళు తాగడం, ప్రకృతిని ఆహ్లాదించడం, అంతా చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ బాడీ అండ్ మైండ్. సో ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కుంటున్నాం అండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏదో తాగుతాం, షుగరీ డ్రింక్స్, ఆల్కహాల్ తాగుతాం, ఇవన్నీ
ఫ్రీగా చాలా ఉన్నాయి నేచర్లో. ఫ్రీలో మంచి ఎయిర్ ఉంది, ఫ్రీలో మంచి ఫ్రీగా వాటర్ మన కొండలు, చెట్లు, నీరు. అది నాట్ ఓన్లీ గుడ్ ఫర్ ఫిజికల్ థింగ్ బట్ ఆల్సో మెంటల్ వెల్బీయింగ్. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అవును, చాలా మట్టికి, మొత్తం కాదు, చాలా మట్టికి మన చేతిలో. కొన్ని మనం కంట్రోల్ చేయలేము, చాలా మటుకు మనం చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.